ఇది ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి మెటీరియల్లో డెత్ అనేటటువంటిది మృత్యు అనేటటువంటి అంశము విషయము. ఇది కామెంటరీస్ ఆన్ లివింగ్ లో ఉన్నటువంటి ఒక కృష్ణమూర్తి గారు వారు రాసుకున్నటువంటి విషయం ఇది. నేను ఇంతకు పూర్వం కూడా చెప్పాను, ఆయన విషయంలోకి వెళ్ళే ముందు ఉపోద్ఘాతంలాగా చాలా విషయాలు మనకి తెలియజేస్తారు. అంటే నిజంగా కృష్ణమూర్తి గారి యొక్క దృష్టి ఏ రకంగా ఉంటుంది అంటే, సాధారణమైనటువంటివి చాలా సందర్భాల్లో మనం అందరం చూసేటటువంటి విషయాలు కూడా కృష్ణమూర్తి గారి దృష్టిలో ఎలా ఉంటాయి అనేటటువంటిది మనకి దాంట్లో చాలా బాగా కనిపిస్తుంది. ఇది నేను అనుకోవడం ఏంటంటే, వారు చెప్పలేదు కానీ నా ఉద్దేశం ఇదేంటంటే, ఇది వారణాసిలో విషయాన్ని వారు రాస్తున్నారు. ఇది ఆ వర్ణనని బట్టి మనకి అది తెలుస్తుంది. వారు నడిచి వెళ్తుండగా కనిపించినటువంటి దృశ్యాలన్నిటినీ, ప్రకృతి సౌందర్యాన్ని, వీటన్నిటినీ వర్ణిస్తారు. ఇక్కడ ఉపోద్ఘాతంలో ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారంటే, వారు నడుస్తూ ఉండగా ఎవరో ఒక మృతదేహాన్ని అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్తున్నట్లుగా వారు వర్ణించారు. దాంట్లో మనకి కొన్ని వాక్యాలు అంటే చాలా మనకి ఒక విధమైనటువంటి గంభీరమైనటువంటిది, చాలా గహనమైనటువంటి అంశాలు మనకి దాంట్లో తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆ మృతదేహం కాలుతూ ఉండగా ఒక వాక్యం రాశారు. Amidst all those motionless people and the living flames, there was infinite space, a measureless distance, a vast aloneness. అంటే ఆ మృతదేహం అక్కడ కాలుతుండగా ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఉండగా ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ ఆయనకి అక్కడ ఏం కనిపించింది అంటే, అనంతమైనటువంటి ఆకాశం, స్పేస్, అలాగే అనంతమైనటువంటి అంటే కొలతలేనటువంటి ఒక అగాధము, లేకపోతే ఒక దూరము, ఏకాంత భావము, ఇవన్నీ అక్కడ ఆయనకి కనిపించాయి. దాంట్లో కూడా ఆయన ఏమంటారంటే, ఇట్ వాజ్ నాట్ సంథింగ్ అపార్ట్, సమ్ సెపరేట్ అండ్ డివైడెడ్ ఫ్రమ్ లైఫ్. అంటే ఆ మృత్యు అనేటటువంటిది కూడా ఆయనకి ఎలా గోచరించింది అంటే, ఇదేదో విడిగా ఉన్నట్లుగా, లేక జీవితం కంటే కూడా అతీతమైనదో, జీవితం కంటే కూడా భిన్నమైనటువంటిదిగా లేదు. ది బిగినింగ్ వాజ్ దేర్ అండ్ ఎవర్ ది బిగినింగ్. అంటే ఒక నూతనమైనటువంటి ప్రారంభము కనిపిస్తూ ఉంది. ఈ ప్రారంభం అనేటటువంటి నిత్యనూతనంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చెప్పి, చనిపోయినటువంటి వ్యక్తిని అక్కడ దహనం చేస్తుండగా ఆయన ఒక చాలా మంచి మాట చెప్పారు ఇక్కడ. ది ఇమ్మెన్సిటీ ఆఫ్ డెత్, ది ఇమీడియసీ ఆఫ్ ఇట్ అండ్ హౌ నియర్. మృత్యు అనేటటువంటిది ఒక మనకు అర్థం కానటువంటి, అంటే ఒక రకంగా చాలా విస్తృతమైనటువంటిది, చాలా తీవ్రమైనటువంటిది, అలాగే మనకి ఎంతో సన్నిహితంగా, ఎంతో చేరువగా ఉన్నటువంటిది. దేశకాలాలు రెండిటికి సంబంధించి అది చాలా ఇమీడియట్ గా ఉంది, మనకి చాలా దగ్గరగా ఉంది అంటారు. అని ఇక్కడ ఇంకొక చాలా, అంటే నేను 2-3 సార్లు చదివాను. చదివితే నాకు ఈ కొన్ని వాక్యాలు అర్థం కాక అండర్లైన్ చేసుకుని, నోట్ చేసుకుని, తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటే
మనకి ఈ సందర్భంలో చెప్పగలిగిన విషయం ఏంటంటేనండి, కృష్ణమూర్తి గారు ఆయన రచనలో తనను తాను కే అని సంబోధించుకుంటారు, లేకపోతే వన్ అంటారు, ONE వన్ ఫీల్స్ లైక్ దిస్ ఆర్ వన్ ఎక్స్పీరియన్సెస్. ఈ వన్ అంటే ఎవరో కాదు, తనను తాను అక్కడ సూచించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమన్నారంటే విత్ ది బర్నింగ్ అవే ఆఫ్ దట్ బాడీ వన్ ఆల్సో డైడ్ అంటారు. ఆ శరీరము, ఆ పార్థివ శరీరం అక్కడ తగలబడిపోయితే ఆయన కనిపించింది ఏంటంటే తను కూడా అక్కడ అంతమైపోయినట్టు, తను కూడా మృత్యువుని అనుభవించినట్లుగా తెలుస్తోంది అంటారు. ఇది ఒక చాలా గొప్ప విషయం. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కృష్ణమూర్తి గారు జీవన్మరణాలను రెండుగా చూడలేదు ఎప్పుడు. అది ఒకే కదలికగా ఆయన చాలా సందర్భాల్లో సూచించారు. రెండో అంశం ఏంటంటే నేను వేరు, ప్రపంచము వేరు, ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులు, ఈ లోకాన్నంతటినీ ఆవరించి ఉన్నటువంటి చైతన్యము, ఇది రెండుగా లేదు, భిన్నంగా లేదు, ఇదంతా ఒకటే. దేర్ ఇస్ దట్ యూనిటీ ఆఫ్ లైఫ్. అది వారికి ప్రత్యక్షంగా సాక్షాత్కారమై అటువంటి స్థితిలోనే ఉండేవారు అని సూచించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. విత్ ది బర్నింగ్ అవే ఆఫ్ దట్ బాడీ వన్ ఆల్సో డైడ్. అంటే ఎంత జీవన్మరణాలకి రెండిటికి కూడా ఆయన ఎంత సన్నిహితంగా, అనుభవపూర్వకంగా, చైతన్యంలో ఒకటే భావంగా ఆయన తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా సున్నితంగా సూచించాం. ఈ ఉపోద్ఘాతం మనకి అవసరం, ఎందుకంటే ఇది గనక గుర్తుపెట్టుకుంటే వారు ఇతరత్రా చెప్పినటువంటి విషయాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ఒక వయోవృద్ధుడు, పెద్దవాడు ఆయన్ని కలవడానికి వచ్చాడు. ఆయన ఏంటంటే వయస్సు మళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి అనేకమైనటువంటి మతాలు, ధర్మాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, అలాగే తత్వవేత్తలు చెప్పినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. అయితే నేను మీ దగ్గరికి నిజంగా రావడానికి కారణం ఏంటంటే నన్ను చాలా వ్యాకులపరిచేటటువంటిది, నాలో ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసేటటువంటిది ఏమిటి అంటే మృత్యువు, డెత్ అంటారు. నేను చాలా విషయాలు చదివాను, చాలా గ్రంథాలు కూడా చదవడం జరిగింది. అయినా కూడా ఎక్కడో ఆ మృత్యు అనేటటువంటిది ఆసన్నమయ్యేటట్లుగా ఉంది. దాని గురించి నాకు ఏమీ తెలియదు. కాబట్టి నాలో ఒక విధమైనటువంటి ఆందోళన, ఒక విధమైనటువంటి వ్యాకులత ఉంది. ఎలాగ దీని నుంచి తప్పించుకోవాలి, ఎలాగ దీని నుంచి, అంటే దీని గురించి మనం ఇంత ఆందోళన చెందుతున్నాం కదా. ఆయన ఏమంటాడంటే టు మీ ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఓన్లీ ది ఫియర్ ఆఫ్ డెత్. మృత్యు యొక్క భయం ఒకటే కాదు, ది ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్, బట్ ఆల్సో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. అంటే నేను అనేటటువంటిది లేకుండా పోవడము మృత్యు యొక్క భయమే కాకుండా అసలు మరణానంతరం ఏం జరుగుతుంది, ఇది నాకు తెలియదు, దీని గురించి నాలో ఆందోళన ఉంది. అంటే కృష్ణమూర్తి గారు ప్రారంభంలోనే ఏమంటారంటే మొట్టమొదట మనం క్రమంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మృత్యు అనేటటువంటిది ఒక తథ్యము, ఒక సత్యము. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దీని నుండి మనం ఎందుకు పారిపోదాం అనుకుంటున్నాము, ఎందుకు తప్పించుకుందాం అనుకుంటున్నాము, అసలు దీని నుండి అంటే దాన్ని ప్రత్యక్షంగా మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాము అనేటటువంటిది తెలుసుకోవడం చాలా అవసరము.
అసలు ఒక రకంగా చూస్తే ఏదైనా విషయం నుండి పారిపోవడం అనేటటువంటిది, పలాయనం చెందడం అనేటటువంటిది, లేకపోతే దాన్ని తప్పించుకుని తిరగడం అనేటటువంటిదే భయానికి మూల కారణం. మృత్యు ఒకటే కాదు, ఏ అంశమైనా కూడా అది మనకి తెలియని అంశమయ్యి మనకి ఒక రకంగా భయాన్ని సృష్టిస్తుంది అంటే దాన్ని మనం అవాయిడ్ చేస్తాం, దానికి దూరంగా ఉంటాం, దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టపడం, దాన్ని ఎదుర్కోవడం అనేటటువంటి సమస్య లేదు, ఎలా తప్పించుకోవడం అనేటటువంటి దాంట్లోనే ఉంటుంది. అందుకని ఆయన ఏమంటారంటే ఈ భయం అనేటటువంటిది మీరు ఆ తథ్యాన్ని చూడలేకపోవడము, ఆ తథ్యం నుండి దూరంగా వెళ్ళిపోవడమే భయము యొక్క కారణము. వాట్ ఈజ్ అనేటటువంటిది ఎదుర్కోలేకపోవడము. ఏ విషయమైనా కూడా యథాతథంగా ఉన్నటువంటి దాన్ని యథాతథంగా మనం చూడలేకపోవడము, దాని నుండి దూరంగా వెళ్ళిపోవడమే భయము యొక్క ఉద్భవం అక్కడ జరుగుతుంది, భయము అక్కడే పుడుతుంది. దానికి తోడు మనం ఏం చేస్తామంటే అనేకమైనటువంటి నమ్మకాల్ని పెట్టుకుంటాం, బిలీఫ్స్. ఎందుకు అంటే ఈ నమ్మకాలు మనకు ఒక రకమైనటువంటి సంతృప్తినిస్తాయి, లేకపోతే అది బాగుందండి, ఇది మీరు చెప్పింది నేను దీన్ని గనక నేను నమ్మితే గనక నాకు దీని వలన కొంత సాంత్వన కలుగుతుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ దాంట్లోనే భయం యొక్క బీజం ఉంది. బిలీఫ్ దాంట్లోనే ఇన్ ఇట్ ది సీడ్ ఆఫ్ ఫియర్ ఇస్ దేర్ అంటాడు. నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? నీకు సత్యం తెలియదు కాబట్టి. ఏ విషయాన్నైనా కూడా ఒక తథ్యంగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, దాన్ని ఎదుర్కోలేకపోతున్నావు, దాన్ని చూడలేకపోతున్నావు కాబట్టే ఒక నమ్మకం పెట్టుకున్నావు. కానీ ఆ నమ్మకములోనే భయం యొక్క బీజం ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాబట్టి మనం మృత్యువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. పైగా ఒకటేంటంటే ఒకవైపు ఆశ, ఇంకోవైపు విపరీతమైనటువంటి నిరుత్సాహము, నిస్పృహ, డెస్పైర్ అండ్ ఫియర్, డెస్పైర్ అండ్ హోప్ అనేటటువంటి రెండు మాటలు మాట్లాడతారు. ఈ డెస్పైర్ అండ్ హోప్ అనేటటువంటివి ఒక రకంగా చూస్తే నాణానికి ఇరువైపులా అన్నమాట. ఒకవైపు ఎక్కడో ఆశ పీకుతో ఉంటుంది, ఇంకోవైపు చాలా నిరుత్సాహపడిపోయేటట్టుగా, నిస్పృహ చెందేటట్లుగా అది చేస్తూ ఉంటుంది. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఆశలో కూడా, మనకున్నటువంటి హోప్ లో కూడా ఫియర్ అనేటటువంటిది దాగి ఉంది. ఏదో ఆశ ఉంది, నేను కోరుకునేది అవుతుందనో, లేకపోతే నేను కోరుకునేది ఉంటుందనో, నేను నమ్ముకునేది నిజమనో, ఏదో ఎక్కడో ఒక రకమైనటువంటి ఆశ ఉండొచ్చు. కానీ ఆ ఆశలోనే భయం అనేటటువంటిది కూడా ఉంది. అందుకనే ఈ ద్వంద్వాల యొక్క కదలిక పూర్తిగా ఆగిపోవాలి అంటారు. ది మూవ్మెంట్ ఆఫ్ ది ఆపోజిట్స్ మస్ట్ సీజ్. పరస్పరము విరుద్ధంగా ఉన్నటువంటివి, ఒకదానికొకటి ద్వంద్వంగా క్రియేట్ చేసుకున్నటువంటిది, మనమే సృష్టించుకున్నటువంటిది, దీని యొక్క కదలిక అనునిత్యము మనసులో జరుగుతూ ఉంటుంది. ఆ కదలిక పూర్తిగా ఆగిపోవాలి. ఒక నూతనమైనటువంటి చైతన్యంతో, ఒక నూతనమైనటువంటి మనస్సుతోటి, ఎటువంటి మనసు? ఈ మృత్యు అనేటటువంటి సమస్యని, దేన్నైతే మనం సమస్య అనుకుంటున్నామో దాన్ని ఎదుర్కోవడానికి ఒక నూతనమైనటువంటి దృక్పథము, ఒక నూతనమైనటువంటి అవేర్నెస్, ఎ న్యూ అవేర్నెస్, ఇది చాలా అవసరము. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ కూడా తెలిసినటువంటి వ్యవహారములోనే, తెలిసినటువంటి పరిధిలోనే సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి మృత్యు అనేటటువంటిది మనకు ఏమాత్రము దాని గురించి తెలియనటువంటిది, దాని ఉనికి ఏమాత్రము తెలియనటువంటిది. కాబట్టి
ఓ నూతనత్వం అనేటటువంటిది గనక ఉంటే తప్ప అది మనకు తెలియడానికి సంభవం కాదు. రికగ్నిషన్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ ది నోన్. ఏదైనా విషయాన్ని నేను చూడగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను, గుర్తించగలుగుతున్నాను అంటే అర్థం ఏంటి? పూర్వం నాకు అనుభవం కలిగి ఉంది, ఇంతకు ముందు నాకు అనుభవం కలిగి ఉంది, నాకు తెలిసిన విషయము కాబట్టి దాన్ని గుర్తిస్తున్నాను. తెలియని విషయాన్ని గుర్తించలేను కదా. కాబట్టి నేను ఈ పరిధిలోనే వ్యవహరిస్తూ ఉంటాను. ఎందుకంటే నిజంగా కనుక మన ప్రతి ఒక్కరికి మృత్యువు గురించి తెలుసు అనుకోండి, తెలిసిన విషయం గురించి ఇంకా భయం ఏంటండి? తెలిసిన విషయం గురించి మనం విడిగా భయపడవలసినటువంటిది లేదు. దానికి తెలిసిన విషయానికి వివరణ కూడా అవసరం లేదు. ఎవరిని వెళ్ళి ఏమండి దీని గురించి మాకు చెప్పండి, దీని గురించి వివరించండి, దీని గురించి మాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఎవరు కోరుకోము. ఎందుకంటే తెలిసిన విషయం గురించి అడగవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇది తెలియని అంశం కాబట్టి ఎవరైనా చెప్తారేమో, దీని గురించి ఏదైనా నా మనస్సుకి సంతృప్తి కలిగించేటటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ అది కానీ నాకు ఇస్తారేమో అనేటటువంటి దృష్టితోటి చూస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది మన స్మృతిలో పెట్టుకునేటటువంటిది కాదు అంటారు. ఇది ఇంతకు పూర్వం కూడా కృష్ణమూర్తి గారి అంశాలు చాలా చెప్పారు మనకి. ఎక్స్పీరియన్స్ కెనాట్ బి స్టోర్డ్ అప్. వన్స్ యూ స్టోర్ ఇట్, ఇట్ బికమ్స్ మెమరీ అంటారు. ఏదైనా అనుభూతి చెందుతున్నప్పుడు దానిని ఎక్కడో చోట నిక్షిప్తం చేసి పెడదాము అనుకుంటే అది స్మృతిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు జ్ఞాపకం పెట్టుకుని దాంతో వ్యవహరిస్తావు తప్ప అనుభూతిగా మిగలదు. ఈ స్టోరింగ్ అప్ అనేటటువంటిది అదే విషయము. మృత్యు దగ్గరకు వస్తే ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు? డెత్ ఈజ్ అన్నోన్. డెత్ ఈజ్ ది అన్నోన్. పైగా ఇంకా మనకేంటంటే నిజంగా చూస్తే నిజమైనటువంటి సమస్య మృత్యువేమిటి అని కాదు, మృత్యు తర్వాత నేనేమిటి, మృత్యు తర్వాత నాకేమవుతుంది, ఈ శరీరం విడిచిపెడితే ఇంకేమన్నా ఉందా లేదా, ఇక్కడతోటి అంతమా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి. కాబట్టి మనం ఏ మానసిక స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి మృత్యువు గురించి తెలుసుకోవడము అసంభవము. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. క్లెన్జింగ్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఫర్ ది మైండ్ టు క్లెన్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ది పాస్ట్, ఆఫ్ ది నోన్. తెలిసినటువంటి వ్యవహారము, గతముగా మన స్మృతిలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా తుడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక జీవంతమైనటువంటిది, నిజంగా దాంట్లో ప్రాణం అనేటటువంటిది మెదులుతూ ఉన్నటువంటి ఒక మానసిక స్థితి ఉంటుంది. దానితోటి మృత్యువుని మనము తెలుసుకోగలుగుతాము. దెన్ ది లివింగ్ మైండ్ కెన్ ఎంటర్ ది అబోర్డ్ ఆఫ్ డెత్. ఇట్ కెన్ మీట్ డెత్, ది అన్నోన్. మృత్యు అనేటటువంటిది కనుక మనకు సాధారణంగా చూసుకుంటే 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి, ఏదైనా ఒక ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోవడం, లేదా అనారోగ్యము, రోగగ్రస్తుడై తద్వారా చనిపోవడము. మూడోది, స్వాభావికంగా సహజంగా ముసలితనము, వయస్సు మళ్ళీ 80 90 వయస్సు మళ్ళీ న్యాచురల్ డెత్. ఈ 3 రకాలుగా జరుగుతుంది. మామూలుగా మనం చూస్తే ఈ 3 రకాలు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైనా వ్యక్తి ఆకస్మికంగా చనిపోయాడు అంటే ప్రమాదవశాత్తు చనిపోతాడు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుని ప్రమాదంకి గురి అయ్యి చనిపోవడం అనేది, లేదా రోగగ్రస్తుడై చనిపోవడం అనేది చూస్తాం. మూడోది, కాలక్రమేణా వృద్ధుడై ఓల్డ్ ఏజ్ వలన కలిగేటటువంటిది మనం ఇది చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఏ సందర్భంలో ఎలా జరిగినా కూడా ఫియర్ఫుల్ రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ డెత్ అంటారు. భయముతోటి కూడుకున్నటువంటి ఒక
అంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, దాన్ని చేరువగా రానివ్వకుండా దాని నుండి దూరంగా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ చావు అనేటటువంటిది, మృత్యు అనేటటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. రెసిస్టెన్స్ లేకుండా, దాన్ని వ్యతిరేకించకుండా, లేకపోతే దాని గురించి అనవసరంగా తీవ్రంగా ఆలోచించి ఆత్మహత్య ప్రయత్నాలు వీటన్నిటినీ కాకుండా ఈ మృత్యుతోటి పోరాడడం అనేటటువంటిది మనకి అలవాటైపోయినటువంటి ధోరణి. ఈ మృత్యుతోటి పోరాటం అనేటటువంటిది అంటే ఈ రెసిస్టెన్స్, తర్వాత దాంతోపాటు ఏదో రకంగా శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండాలి అనేటటువంటి తపన, దీనివల్ల ఏమవుతుందంటే మనం కేవలము పోరాటమే మిగులుతుంది, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటట్లుగా వ్యవహరించలేము. నిజంగా మృత్యువు గురించి మనం తెలుసుకోవాలంటే, ఇఫ్ థాట్ ఫ్రీజ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది పాస్ట్, ఇట్ సీజెస్ టు బి థాట్. మనం ఈ ఆలోచన కదండి, మృత్యువు గురించి మనం ప్రస్తుతం జీవించి ఉన్నాము, మృత్యువు గురించి మనకి ప్రత్యక్షంగా అనుభూతి లేదు, కేవలము ఆలోచిస్తున్నాము. అయ్యో మృత్యు వస్తుందేమో, ఏ రూపంలో వస్తుందో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, తర్వాత ఏమవుతుందో తెలియదు, ఈ శరీరంతో నేననేటటువంటిది పూర్తిగా పోతుందా, ఈ రకమైనటువంటి ఆలోచన, దీనివల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. ఆ ఆలోచన అనేటటువంటిది గతాన్ని ఆశ్రయించుకొని ఉంది. ఆ గతము నుండి గనక మనము పూర్తిగా స్వేచ్ఛ పొందగలిగితే, విడిపోయే విధంగా గనక ఉంటే, అక్కడ ఏ రకమైనటువంటి చలనము లేకుండా నిశ్చలమైనటువంటి మానసిక స్థితి గనక ఉంటే, దాంట్లో అకారణంగా మనం ఈ మానసికమైనటువంటి నిశ్చలత్వము ఏదో ఒక ఉద్దేశాన్నో లక్ష్యాన్నో పెట్టుకుని చేయడం కాదు, అకారణంగా, వితౌట్ ఎనీ మోటివ్, అది గనక చేయగలిగితే అక్కడ ఈ నేను అనేటటువంటి భావము అంతరిస్తుంది. మైండ్ మస్ట్ బి వితౌట్ ఎనీ మూవ్మెంట్, ఇట్ మస్ట్ బి స్టిల్ విత్ ది స్టిల్నెస్ ఆఫ్ నో మోటివ్. So any movement of the mind in any direction is the reaction of the past, of the me, of time. ఇది మనం గుర్తించవలసిన. ఇప్పుడు తెలియని దాని గురించి ఎంతసేపు చర్చించినా లాభం లేదండి. మృత్యు తెలియనటువంటి అంశము, దాని గురించి ఏ రకమైనటువంటి స్పెక్యులేషను, ఊహాగానము లేకపోతే వివరణ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదంటారు కృష్ణమూర్తి గారు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనస్సు ఏ రకంగానూ ఏ దిశలోనూ అటు ఇటు వెళ్ళిపోకుండా దాన్ని నిశ్చలంగా ఉంచి, గతము నుండి కాలం అనేటటువంటి ఏ చక్రంలోనైతే అది ఇరుక్కునుందో దాంట్లోంచి నేను అనేటటువంటి భావం ఏదైతే సృష్టించుకుని ఉందో, ఆ చలనము ఏమాత్రము లేనటువంటి మనస్సు గనక ఉంటే, అది మనకు ఒక రకంగా సత్యదర్శనము కలుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే, ఇదే మనకి నిజమైనటువంటి లిబరేటింగ్ ఫ్యాక్టర్. నిజంగా మనని స్వతంత్రంగాను ముక్తిని ప్రసాదించేటటువంటిది. సంప్రదాయమైనటువంటి పదమైనా కూడా లిబరేటింగ్ ఫ్యాక్టర్ అంటే ముక్తి, అంటే ఉన్నదాని నుండి విడిపోవడము, ఆ లిబరేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇది ఈ సత్యాన్ని చూడనంత కాలము ఎప్పుడూ కూడా మనము బంధములోనే ఉంటాము. నువ్వు ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని వ్రతాలు చేయి, ఎన్ని రకాలైనటువంటి క్రమశిక్షణని ఆచరించు, ఎన్ని రకాలైనటువంటి యజ్ఞ యాగాదులు ఏవైనా చెయ్యి, అది కేవలము సాంఘికంగాను నీకు భౌతికంగాను ఒక రకంగా సంతృప్తినిస్తుంది తప్ప, అది ఏ రకమైనటువంటి విలువను నీకు
ప్రసాదించదు. ఈ సత్యం ఒకటే. ఈ సత్యముతోటి ఈ వీటన్నిటికీ కూడా ఏ సంబంధము లేదు. అంటే ఇంతకు ముందు చెప్పినట్టు his penances, vows, disciplines, sacrifices may have sociological and comforting significance. నువ్వు చేసే తపస్సులనుకో, యజ్ఞాలనుకో, యాగాలనుకో, నువ్వు పాటించేటటువంటి క్రమశిక్షణ అనుకో, యమనియమాదులనుకో, నువ్వు ఆచరించే వ్రతాలనుకో, ఇవన్నిటికీ కూడా లౌకికమైనటువంటిది, సాంఘికమైనటువంటి ఒక ప్రాముఖ్యత కలిగి ఉండొచ్చు. అది నీకు ఒక రకమైనటువంటి సంతృప్తిని కలిగించవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏ రకంగానూ కూడా సత్యముతోటి సంబంధము లేనటువంటివి. ఆ సత్యాన్ని గోచరించాలి, తెలుసుకోవాలి, ప్రత్యక్షంగా మనకు తెలియాలి అంటే ది మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్, ఎనీ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఈజ్ ది రియాక్షన్ ఆఫ్ ది పాస్ట్ అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది గతముతోటే ముడిపడి ఉన్నది, గతాన్ని ఆధారంగా చేసుకుంటూ వ్యవహరిస్తున్నది. ఇది కాలములో, కాలచక్రంలో ఇరుక్కున్నటువంటిది. ఇదే నేను అనే భావాన్ని సృష్టించేటటువంటిది. మనస్సులో చలనము లేకుండా నిశ్చలంగా ఉండి ఆలోచన లేకుండా ఉంటే అక్కడ నేను అనేటటువంటి భావం కూడా పూర్తిగా అంతరిస్తుంది. దాంట్లోంచి పుట్టినటువంటి సత్యము మనకు ఇవన్నీ కూడా తెలుపుతాయి తప్ప ఇక్కడ ఉండి ఈ పరిధిలో వ్యవహరిస్తూ మృత్యువుని తెలుసుకోవాలి అంటే సంభవము కాదు అని చెప్తారు. థ్యాంక్స్ అండి కృష్ణపుణి గారు, చక్కగా వివరించారు. థ్యాంక్స్ అండి కృష్ణపుణి గారు. డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడతారా? ఎస్ సార్. అందరికీ నమస్కారం అండి. డెత్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కాంప్లికేటెడ్ టాపిక్. ఇట్ ఇస్ ఎన్ ఇమ్మెన్స్ టాపిక్. కృష్ణపుణి గారు చెప్పినట్టు చాలా చక్కగా చెప్పారు, దానికి మంచి ఫౌండేషన్ వేశారు. నేను తీసుకున్న టాపిక్ సోర్స్ అలాన్ డబ్ల్యూ ఆండర్సన్, ఫిలాసఫీ ప్రొఫెసర్, కాలిఫోర్నియా యూనివర్సిటీ. ఆయనతో జిటి కృష్ణమూర్తి గారు ఏ ఓన్లీ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ అని సిరీస్ ఆఫ్ డైలాగ్స్ వాడారు. అదొక ప్రింటెడ్ బుక్ కింద కూడా వచ్చింది. అందులో ఈ టాపిక్ ఉంది, డెత్. చాలా డెప్త్లోకి వెళ్ళారు. సో అది చూసి మాట్లాడదాం కోర్సుకుని పెట్టున్నాను. ఆయన హెడ్డింగ్ ఏమని పెట్టారంటే మరణం, జీవనం, లవ్, ఈ మూడు కలిసి ఉంటాయి, ఇవి విడదీయరాని బంధం ఉంది. అండ్ డెత్ నేచర్ ఆఫ్ ఇమ్మెన్సిటీ అని చెప్పి పెట్టారు హెడ్డింగ్. అది ఎంతవరకు సబబు, మనకి ఎంతవరకు అర్థమైంది అనేది నేను ట్రై చేస్తున్నాను. డెత్, మరణం, అంతం, మృత్యువు అనేది మన సాధారణ జీవితంలో ఇంట్లో మాట్లాడడానికి, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కూడా ఇష్టపడం, భయపడతాం. అది వీళ్ళంతవరకు అవాయిడ్ చేస్తాం, ఆ పదమే అవాయిడ్ చేస్తాం. ఆ పదం వింటేనే మనకు భయం కలుగుతుంది. సో అది ఎంత దూరం చచ్చిపోవడం మాత్రం ఖాయమని అందరికీ తెలుసు. మరణం పుట్టినవాడు ప్రతివాడు గట్టిగా తప్పదు, అది అందరికీ తెలిసిందే. కానీ ఎంత దూరం వీలైతే అంత దూరం పెట్టడానికి ట్రై చేస్తాం, అది మన నేచర్. బట్ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే మరణం అనేది రిలేటెడ్ టు లివింగ్ అండ్ ఐ థింక్ ఫర్ లవ్. జీవించడానికి ప్రేమకి ముడిపడి ఉంది, ఆ మూడు విడదీయరానివి అని చెప్పారు. ఏ విధంగా మనం మన దైనందిక జీవితంలో మృత్యువుకి, జీవితానికి, ప్రేమకి ఉన్న అనుబంధం ఏంటో మనం తెలుసుకోవాలి. అది విడదీయలేమని కూడా చెప్పారు. ఈ మృత్యు అనేది ఇమ్మెన్స్, ఇట్ హస్ గాట్ ఇట్స్ ఇమ్మెన్సిటీ, అపారమైంది, అపారమైన శక్తి కలది, చాలా సౌందర్యం కలది. మృత్యులో సౌందర్యం ఉంది. ఇట్ హస్ గాట్ గ్రేట్ వైటాలిటీ. ఇవన్నీ మృత్యువుకు ఆపాదించారు కృష్ణమూర్తి గారు. అందులో చలనం ఉంది, వైటాలిటీ ఉందన్నారు, శక్తి ఉందన్నారు, సౌందర్యం ఉందన్నారు, ఇమ్మెన్సిటీ, అపారమైందన్నారు. మనకి వ్యవహారిక జీవితంలో అదంటే భయపడుతున్నాం. భయం లేకుండా మనం మృత్యువు
మరణం గురించి తెలుసుకోగలమా అని ప్రశ్న వేసుకుంటే వీఆర్ ఫ్రైటెండ్ ఆఫ్ డెత్. ది వెరీ ఫోర్ డెత్ అంటేనే భయపడుతున్నాం. సో మరణము గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇట్ ఇస్ ఇమ్మెన్స్ అన్నారు. అయితే దానికి పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ఫియర్ అనేది ఉండకూడదు. అది నాన్ ఎగ్జిస్టెంట్. మనం ఆ ఫియర్ అనే మానసిక స్థితిలో ఉంటే ఈ డెత్ ని పరిశోధన చేయలేం, దీని గురించి ముందుకు వెళ్ళలేం, ఎంక్వైరీ చేయలేం. అది మైండ్ లో పెట్టుకోవాలి. అనాది నుంచి మానవులు ఏం చేస్తున్నారంటే ఈ డెత్ మరణం అనేది పెద్ద ప్రాబ్లం కింద తీసుకున్నారు. ఈజిప్షియన్స్, ఫరోవాస్ అందరం వినే ఉంటాం. వాళ్ళు పిరమిడ్స్ కట్టారు. వాళ్ళు మరణం తర్వాత ప్రయాణించడానికి కూడా అన్ని పెట్టున్నారు. ఈవెన్ తినడానికి తినుబండారాలు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నిత్య జీవితంలో వాడేవన్నీ కూడా పెట్టున్నారు. అవి పిరమిడ్స్ లో చూడటం గమనిస్తాం. వాళ్ళ బాడీ కూడా మమ్మిఫికేషన్ చేశారు. ఇంకా ఇండియన్స్ వస్తే, ఏషియన్స్ ముఖ్యంగా ఇండియన్స్ లో పునర్జన్మ అనేది నమ్ముతాం మనం. ఇంకా క్రిస్టియన్ చూసుకుంటే పునరుజ్జీవనం అంటే చనిపోయిన క్రైస్ట్ మళ్ళీ కొద్ది రోజులకి బతికి బయటకు వస్తాడు, కనపడతాడు అని చెప్పి నమ్మకం. సో ఈ మృత్యువుని ఎదుర్కోవడానికి మనం ఎలా ప్రయత్నించామంటే మృత్యు తర్వాత ఏం చేయాలి, ఏమవుద్ది, ఏం చేయాలనే తాపత్రయంలోనే పడ్డాం తప్ప అదంతా కూడా ఆలోచన. మన ఆలోచన అంటే కాలం, దాంతో సాయం తీసుకునే మనం ఆ మృత్యు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నించాం. మనం దేనికి ఈ మృత్యువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మన జీవితం ఎలా ఉందనేది ఎప్పుడైనా ప్రశ్న వేసుకుంటే చూసుకుంటే మన జీవితం ఎలా ఉంది? ఘర్షణలతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం, గందరగోళంగా ఉంది మన మైండ్. మన జీవితమే గందరగోళంగా ఉంది. ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఎంతో ఆశలు పోగుపెడుతున్నాం, ఎంతో నాలెడ్జ్ పోగుపెట్టున్నాం. ఇదంతా మంచి పేరు, పొజిషన్ అన్నీ వస్తాయి. అయ్యాక చచ్చిపోతాం అంటే ఇవన్నీ వదిలి ఎలా వెళ్ళాలనే భయం పట్టుకుంటుంది. సో మనం బతుకున్నప్పుడల్లా చావుని ఆలోచించినా, ఎవరైనా మరణించినా మనలో మనం ఇలా ఎండ్ అయిపోతాం, ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని భయం. అంటే భయం ఎందుకు వచ్చిందనని ఒక ఆలోచన చేస్తే ఉన్నవి వదిలేసి వెళ్ళిపోవాలి, మనం సంపాదించినంతా వదిలేసి వెళ్ళిపోవాలి అనేది ఒకటి తెలుసుకుంటే మనకు భయం వేస్తుంది. లైఫ్ డెత్ ఇస్ అన్నోన్, అది ఏమవుతుందో తెలియదు, తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ ఉన్నవి మాత్రం వదిలేసి. సో భయం ఎక్కువగా తెలిసింది వదిలేస్తాం అనే భయం, మానసికంగా కానీ ఫిజికల్ గా కానీ. తెలిసినవన్నీ వదిలేయాలి. మన భార్య, పిల్లలు, ఫ్యామిలీ, భర్త, నా ఆస్తులు, నా పవర్, పొజిషన్, ప్రెస్టేజ్, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే భయం వేస్తారు. కానీ మనం జీవించే విధానంలో అంతా అల్లకల్లోలం ఉంది. ఇటువంటి జీవితం కోరా మనం ఇంకా జీవించాలి, పునర్జన్మ రావాలని కోరుకుంటున్నామా అంటే మనం పునర్జన్మ అంటే ఈ జన్మలో మంచి చేస్తేనే కదా వచ్చే జన్మలో మంచి జరుగుతుంది. అది కూడా చేయట్లా. దేన్ని నమ్ముతాం కానీ ఏది ఆచరించం. సో ఈ ఆలోచన ప్రభావం అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ రెండు తెలుసుకోవాలి. వాట్ ఈస్ ఇట్ దట్ డైస్? ఏది మరణించేది? ఏది ఫ్రైటెండ్ ఆఫ్ డెత్? ఏది చనిపోవడం అంటే, మృత్యు అంటే భయపడుతుంది? ఇది ఎంక్వైరీ చేస్తే మరణించేది శరీరం కాకుండా ఇంకేదైనా ఉందా అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఏది భయపడుతుందంటే ఇంకేదైనా ఉందా, నేను అనేది ఏదైనా ఉందా, అది భయపడుతుందా? లేదా శరీరం భయపడడానికి ఎక్కడ స్కోప్ లేదు. దానికి 100 ఏళ్ళు బతుకుతాం, 50 ఏళ్ళు బతుకుతాం, 60 ఏళ్ళు బతుకుతాం. ఈ బతికినంతకాలం గందరగోళంగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను. అట్ ది ఎండ్ వి డై ఐదర్ ఆఫ్ యాక్సిడెంట్, ఆల్రెడీ కృష్ణన్ గారు చెప్పారు, లేదంటే డిసీజ్, రోగంతో చనిపోవడం, లేకపోతే వయసు మరిన తర్వాత వయసుతో చనిపోవడం అనేది జరుగుతాయి. కానీ డెత్ అనేది ఇన్ఎవిటబుల్. కానీ మనం ఎంత దూరం పెట్టాలో అంత దూరం. ఎందుకు దూరం పెడుతున్నాం అంటే ఉన్నది తెలిసింది, బట్ తెలిసింది ఏంటి? అంతా గందరగోళము, కష్టాలు, దుఃఖము, ఇవే ఉన్నాయి, ఇంకేమీ లేవు. సో కృష్ణమూర్తి గారు అంటారు, కెన్ యూ డై వైల్ లివింగ్? అంటే బ్రతికుండగానే
యాక్టివ్ లైఫ్లో ఉండగానే, చాలా గమనింపులో ఉండగానే, మంచి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగా ఉండగానే నువ్వు చనిపోగలవా, మరణించగలవా? ఎందుకు మరణించేదంటే ఏమిటి? ఉన్నదే మరి తెలిసినవన్నీ మరణించడం, వదిలేయడమే కదా. తెలిసినవి ఏంటి? మన ఆస్తులు, ఫిజికల్గా మన సంపాదనలు, మన పొజిషను, మన నాలెడ్జ్, తర్వాత మన మైండ్లో ఉండే గందరగోళాలు, మన అనుభవాలు, మన ఏది మన భయాలు, ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటూ వెళ్తాం. ఇది మన ఒక్క గ్యాదరింగ్ కాదు, మనం సంపాదించిందే కాదు. మానసికంగా మన పూర్వులు అనాదిగా వేల సంవత్సరాల నుంచి వస్తున్న మనిషి మనసులో కూడా ఇవన్నీ కూడగట్టుకున్నాయి. ఇవన్నీ ఏమిటి? మన తెలుసో తెలియకుండానో ఎంతో గ్యాదర్ చేస్తున్నాం. రేషియల్, అది కలెక్టివ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసి మనసులో పెట్టుకుంటున్నాం. ఇవి పెట్టుకున్నప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళాలని భయపడుతున్నాం. కానీ ఇవన్నీ డెఫినెట్గా వదిలేయాల్సి వస్తుంది. వదిలేయాలంటే బతుకుండగానే ఇవి వదిలేయగలమా అంటే దాని గురించి ఎంక్వైరీ చేయమన్నారు. దాని గురించి ఎంక్వైరీ చేయాలంటే ఒకటి ముందు మనం తెలుసుకోవాలి, యు ఆర్ ది వరల్డ్, నువ్వు ప్రపంచానికి. యువర్ కాన్షియస్నెస్ ఈజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్. నీ మనసులో ఉన్నవన్నీ, నీ మనస్సు అనేది ప్రపంచంలో ఉన్న అందరి మనసు ఒకటే. నీ చైతన్యం ఏదైనా అనండి, అది కాన్షియస్నెస్ అంటే కంటెంట్స్. కంటెంట్స్ లేకుండా కాన్షియస్నెస్ లేదు. అందులో ఉన్న విషయాలే కాన్షియస్నెస్. ఎన్నో విషయాలు పోగుపడుతున్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి. మన పర్సనల్ గాను, ఇన్హెరిటెడ్, రేషియల్, కమ్యూనల్, ఇవన్నీ కూడా మన మనసులో దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రాగ్మెంట్ అనుభవాలన్నీ కూడా మన మనసులో దాగి ఉన్నాయి. వీటన్నింటి నుంచి కూడా మనం విముక్తి పొందగలము. సమ్మేషన్ ఆఫ్ దిస్, ఇవన్నీ కలిస్తేనే వచ్చేది నేను. ఇదంతా పాస్ట్, గతము. ఇదంతా టైం, ఆలోచన అనేదంతా టైం. ఇవి రెండు కలిస్తే వచ్చేవి. సో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ ఆలోచనని, మన అనుభవాల్ని వదిలేయడానికి ఎందుకు భయపడుతున్నాం? వీఆర్ అటాచ్డ్ టు ఇట్. అటాచ్డ్ టు వాట్? అటాచ్డ్ టు ఎ పర్సన్, అటాచ్డ్ టు ప్రాపర్టీ, అటాచ్డ్ టు మై పొజిషన్. వీ వాంట్ టు బికమ్ ఇమ్మార్టల్. అంటే ఏమనుకుంటాం అంటే, నా కొడుకు పడితే నా వంశం పేరు నిలబెడతాను, ఇలాగ అన్ని అనుకుని ఏదో విధంగా నేను ఎలాగో చచ్చిపోతాను, అట్లీస్ట్ నా పేరు, నా వంశం నిలబడాలి. అలా మనిషి ఈజ్ ఆస్పైరింగ్ ఆఫ్టర్ ఇమ్మార్టాలిటీ, అటాచ్డ్ టు ఇట్. సో ఇవన్నీ కూడా మన కాన్షియస్నెస్ లో ఉన్న కంటెంట్స్. ఈ కాన్షియస్నెస్ అనే దాంట్లోనే నేను ఉన్నాను, భయపడేది నేను. సో కాన్షియస్నెస్, కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఏంటో మనం తెలుసుకోగలమా అని చూసుకుంటే, నా కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ తెలుసుకుంటే ప్రపంచంలో అందరి మనసులోని ఇవే ఉంటాయి. ఏది? భయాలు, కోపాలు, అనుభవాలు, లేకపోతే కోరికలు, ఇవే ఉంటాయి. ఎవరు చూస్తున్నా అదే ఉంటాయి. సో యువర్ కాన్షియస్నెస్ ఈజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్. నీ మనస్సు, ఒక మనిషిలో ఉండే కాన్షియస్నెస్ కి ప్రపంచంలో ఉండే మనసులో ఉన్న కాన్షియస్నెస్ కి తేడా ఉండదు. స్పెసిఫిక్స్ తేడా ఉంటుంది కానీ బ్రాడ్గా ఇవే ఉంటాయి. సో కెన్ యూ బి అవేర్, ఎక్స్పోజ్ ఆల్ దోస్ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్? దానికి మెథడ్ ఏంటని అడిగారు. అడిగితే మనకు తెలిసిన మెథడు ఆలోచనతో, విశ్లేషణ చేస్తే మనం అన్ని బయటపడతాయి అన్నారు. విశ్లేషణ అంటే అనాలిసిస్. కృష్ణమూర్తి గారు అంటారు, అనాలిసిస్ is a time process. It leads to, it is never ending process, because కొత్త వస్తూనే ఉంటాయి అనుభవాలు. అన్నిటినీ విశ్లేషణ చేయడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. అండ్ అనాలిసిస్ పెరాలిసిస్. అనాలిసిస్ ఈజ్ అనలైజ్డ్ అండ్ అనలైజర్. ఆ డివిజన్ ఉంది. సో అనాలిసిస్ తో కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ తప్ప మనకి సరైన అవగాహన కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి రాదు. సో వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అని చూసుకుంటే, ఆయన అంటారు, ఆలోచన పనికిరాదన్నప్పుడు సెన్సెస్ ఒకటే వాడాలి. అంటే చూడటం ద్వారా మనము ఎంక్వైరీ చేస్తే, చూడటం ద్వారా కంటెంట్స్ అన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. చూడటం అంటే ఆ మానసిక స్థితి. కృష్ణపని గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మానసిక స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ మానసిక స్థితిలో ఆలోచన ఉండకూడదు,
అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ లో ఎంపిక ఉండకూడదు, ఒక డైరెక్షన్ ఉండకూడదు, ఒక ఎఫర్ట్ ఉండకూడదు. డైరెక్షన్ అంటే లక్ష్యం ఉండకూడదు. ఇవన్నీ కలిసినప్పుడు ఉండే అవేర్నెస్ చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. ఎంపిక లేని నిరంతర గమనిక. ఆ గమనిక ఎలా ఉంటుందంటే సావధానతలో చూడటము వినడమే ఉంటుంది, ఇంకేముండదు. ఆ స్థితిలో నాట్ ఓన్లీ సూపర్ఫిషియల్, డీప్ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్ విచ్ ఆర్ డీప్ సీటెడ్, అవి కూడా ఎక్స్పోజ్ అవుతాయి. ఎప్పుడైతే మనం చూడటం గమనిస్తామో మొత్తం అంతా ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజర్ లో కంటెంట్స్ అన్ని గమనించినప్పుడు వాటి కదలిక ఆగిపోతుంది. కదలిక ఆగిపోయినప్పుడు ఆ క్షణంలో ఉండే స్థితిలో నేను అనేది ఉండదు. ఎప్పుడైతే నేను అంతమైందో అది ఏ మూమెంట్ ఆఫ్ డయింగ్. ఎప్పుడైతే డయింగ్ ఆల్వేస్ అంటే మరణం అంతమైంది, ఆ క్షణంలో మూమెంట్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దే ఆర్ స్టాప్డ్. ఆ కదలిక లేని స్థితిలో, మానసిక స్థితిలో నేను అనేది లేదు. అది ఏ మూమెంట్ ఆఫ్ డయింగ్, ఎండింగ్ అనమాట. ఎండింగ్ అంటే అంతరించిపోయింది. మన కాంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అవి అంతం చెందింది ఎప్పుడు కూడా ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ అ రీబర్త్. సో ఆల్వేస్ డయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లివింగ్ ఎఫ్రెష్. కొత్త జన్మ వచ్చినట్టు ఉంటుంది. ఆ స్థితిలో డయింగ్ అండ్ లివింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఆ స్థితిని గమనించినప్పుడు బ్యూటిఫుల్ థింగ్. ఆ సీయింగ్ అనేది బ్యూటీ. యథాతథంగా ఉన్నట్టు చూడగల స్థితిలో దాన్ని సౌందర్యం అంటారు. ఆ స్థితిలో గతం ఉండదు. గతం అంతరించిన స్థితిలో లవ్ ఉంటుంది. సో కృష్ణమూర్తి గారు చెప్పిన డెత్, లివింగ్, ఎందుకంటే డయింగ్ ఆల్వేస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రీబర్త్. మనం రీబర్త్ అంటే పుట్టిన రీఇన్కార్నేషన్ అంటాం, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడతాం. అలా కాకుండా బతికుండగానే ఈ క్షణంలోనే కదలిక, కంటెంట్స్ ఆఫ్ మనసులో ఉండే కంటెంట్స్ అన్ని కూడా, విషయాలన్నింటినీ కూడా అంతం చేయడం. దేని ద్వారా అంతం చేయడం? చాయిస్లెస్ అవేర్నెస్ అనే మానసిక స్థితిలో అంతం చేసినప్పుడు ఆ స్థితిలో డయింగ్ అండ్ లివింగ్ అనేవి కంటిన్యూ ఉంటాయి. ఆ స్థితిలో నేను ఉండను, గతం ఉండదు, గతం యొక్క కదలిక, టైం ఉండదు. ఆ స్థితిని లవ్ అంటారు. ఆ స్థితిలో నిరంతరంగా మనం నా గురించి నేను తెలుసుకుంటున్నాను. ఆ స్థితిలో ఉండే మానసిక స్థితిలో డయింగ్ ఫాలోడ్ బై లివింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఆ స్థితిలో మనం ఉంటే బతికుండగానే డెత్ అనేది అంటే మనం అనుభవంలో వస్తుంది. అనుభవంలో తెలుసుకునేవాడు ఉండడు, ఆ స్థితే ఉంటుంది. అదేమిటో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి డాక్టర్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అండి. లక్ష్మి గారు చెప్తానండి. మాట్లాడండి. అంటే అందరూ అన్ని మాట్లాడినా మళ్ళీ ఒకసారి అంటే అందరూ కవర్ చేస్తారు. అయినా అలాగే అన్నది ప్రతి క్షణం మృత్యు అన్నది చాలా అవసరం అన్నమాట. అంటే హ్యావ్ టు డై ఎవ్రీ మినిట్. మన అంతర్గతమైన జ్ఞానము, జ్ఞాపకం అన్నిట్లోంచి మనం బయటపడుతూ ఉండాలి ప్రతి క్షణం. అది అంటే నిన్నటి జరిగిన విషయాలని మళ్ళీ గుర్తుపెట్టుకుని బ్యాక్ ఫార్వర్డ్ చేసుకోకుండా అలా ఉంటే అది రియల్ డెత్ అన్నమాట. వెన్ దెర్ ఈజ్ రియల్ డెత్, ఆ కంటెంట్ అంతా లేనప్పుడు రియల్ గా లవ్ అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ దట్ లవ్ దెర్ ఇస్ నో అటాచ్మెంట్. అంటే మనం అన్నిటితోటి అటాచ్మెంట్ పెట్టుకోవడం, వీటి వల్లే సాధారణంగా మామూలుగా మనం చావు అంటే ఎందుకు భయపడతాం అంటే ఈ అనుబంధాలు, అనురాగాలు అవి పర్మనెంట్ అనే ఒక భావన పెట్టుకోవడం వల్లే తెలియని విషయం అయిన చావు ఏమిటో మనకు తెలియదు కనుక దాన్ని భయం లేదు. జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ వదులుకోవడానికే మనకు భయం. అంటే ఇన్నాళ్లే కష్టపడి ఆర్జించినటువంటి ఆస్తులు, వ్యక్తులు, వాళ్ళతో ఉన్న బంధాలు, ఇవన్నీ వదులుకోవడానికే వ్యక్తులకి ఇష్టం ఉండదు కనుక మృత్యు అంటే భయపడాలి. అందుకని మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇది ఒక రకంగా మన అందరికి చాలా ఉపయోగమైన టాపిక్. ఎందుకంటే ఎవ్రీ మినిట్ విచ్ ఒక నాస్తికుడు కూడా
యాక్సెప్ట్ చేసేది డెత్. సో అక్కడ ఈ ఆఫ్టర్ డెత్ చాలా మందికి లివింగ్ అనే దానికంటే ఆఫ్టర్ డెత్ అనుభవాలవి చాలా అంటే ఇంట్రెస్ట్ అనమాట. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దాట్ అంటే వైల్ లివింగ్ హౌ టు లివ్ అనేది ఫుల్లీ అనేది చాలా అవసరం. కానీ ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్ ఇవన్నీ కంటే ఈ ప్రెసెంట్ లో ఉండి మన లైఫ్ మనం సద్వినియోగం చేసుకుంటుంది. అందులో ఈ కంటెంట్ అనే దాన్ని ఎప్పటికప్పుడు తీసేయడం అంటే ఎంత ఫెదర్ లాగా హాయిగా ఉంటుంది అసలు. అందుకని ఈ ఈ లోడ్ అంతటిని మనం పెట్టుకోవడం వల్లే రియల్లీ వీఆర్ ఇన్ సారో, ఫియర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకని వీ హ్యావ్ టు డై ఎవ్రీ మినిట్, ఈవెన్ ఇన్ ద లైఫ్ ఎవ్రీ డే, డే టు డే లైఫ్ వీ హ్యావ్ టు అంటే వదిలేయాలి. అది రియల్ డెత్ అంటే. అంటే దాంతో ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి అటాచ్మెంట్స్ ఏం పెరగవు. తర్వాత కలిసాం, అభిమానిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, అంతే, అక్కడితో అది అంతే. లాంగ్ ఫర్ రిపిటీషన్. అలాంటి వేలో మనం జీవిస్తుంటే జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ డెప్త్ అన్నది వెరీ ఎసెన్షియల్, అద్భుతం, సౌందర్యమైనది అని అంటే ఇట్స్ వెరీ నెసెసరీ. కొంతమంది దీన్ని నెసెసరీ వీళ్ళు అన్నారు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఆఫ్టర్ డెప్త్ అన్నది చాలా అవసరం కనుకే మనకి అందరికీ తెలుసు దాని అవసరం. లేకపోతే ఇక్కడ మన బాడీస్ అన్ని అలాగే ఉండిపోతాయి. అంతేకాకుండా అది ఫిజికల్ డెప్తే కాకుండా ఆల్వేస్ వీ హ్యావ్ టు డై ఆల్ అవర్ థింగ్స్. అంటే మన కాన్షియస్నెస్ ఎప్పుడు ఎంటీగా ఉంచుకోగలగాలన్నమాట. దెర్ షుడ్ బి నథింగ్ ఇన్ సైడ్ అండ్ దెన్ వీ లీవ్ ఆల్వేస్ ఎ న్యూ లైఫ్. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ న్యూ మినిట్. అంటే సృజనాత్మకంగా స్వేచ్ఛాయుతంగా ఉంటాం అనమాట. అలాంటి స్వేచ్ఛాయుతమైన మనస్సుకే ప్రేమ సంభవం. ఆ ప్రేమలో అటాచ్మెంట్ లేదు, పొజిషన్ లేదు. అది అందుకని వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఎవరు అడగక్కర్లేదు. ఎందుకంటే లివింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద పర్పస్ అన్నట్టు ఉంటుంది అనమాట. బికాస్ దెర్ ఈస్ జాయ్, హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్. ఎప్పుడు క్షణక్షణం డెప్త్ అవసరం. దట్ ఈస్ ద వెరీ ఎసెన్షియల్ థింగ్. ఎందుకంటే నిన్నటితోటి బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకుని దానికి ఎన్నో ఫీలింగ్స్ జోడించి, దానికి ఎన్నో మెమరీస్ జోడించి, మళ్ళీ ఇంకేవేవో ఆలోచనలు జోడించి, ఇవన్నిటితోటి వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ అగ్లీ అవర్ సెల్స్. సో వీ షుడ్ ఈ కంటెంట్ అంతటినీ మనం ఎంటీ చేయాల్సిన అవసరము, బాధ్యత మన మీద ఉంది. దెన్ ఓన్లీ విల్ బి హ్యాపీ. ఇఫ్ వీ వాంట్ హ్యాపీనెస్ వీ షుడ్ డై ఎవ్రీ మినిట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. And death of the physical body is not a beggar thing. ఎందుకంటే when you die like this every minute, then physical body's death is nothing. ఓకే అండి. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. ఎవరండి? డాక్టర్ సివి రావు గారు. డాక్టర్ సివి రావు గారు, హలో. గోవింద్ గారు మాట్లాడతారా? సార్ జస్ట్ అన్మ్యూట్ చేశాను సార్ సివి రావు సార్ ని. ఒక్క నిమిషం నేను మేబీ చూడండి. ఇస్ దేర్? యా అండ్ మీటింగ్ లో ఉన్నారు కనిపిస్తుంది. అదే ఐ ట్రై టు అన్మ్యూట్ అంటే అలా ఏమన్నా మ్యూట్ అన్మ్యూట్ అవుతా ఉంది. మాట్లాడుతా. ఓకే యా డాక్టర్ సివి రావు గారు. అవునండి, నమస్కారం. మాట్లాడతారా? నమస్కారం. తప్పకుండానండి. మాట్లాడండి. సో జేకే సత్సంగంలో పాల్గొన్న విజ్ఞులందరికీ నమస్కారం. మరణం ఓ పాత కథ అని, ప్రతి మనిషి జీవితంలో అది కొత్త కథ అని రష్యన్ కవి లియో టాల్స్టాయ్ అన్నారు. ఆ తర్వాత మనసు లేని బ్రతుకొక నరకం, మరువలేని మనసు ఒక నరకం, మనిషికి ఎక్కడ ఉన్నది సత్యం, మరణమేనా దానికి మార్గం అన్నారు ఆచార్య ఆత్రేయ. చెడు తలంపు వస్తే తల్లిదండ్రులను గుర్తించుకో, మంచి తలంపును వెంటనే ఆచరించాల్సి వచ్చినప్పుడు మృత్యువును గుర్తించుకో అన్నారు మన పెద్దలు. నిన్నటి రోజును మర్చిపోవటమే స్వర్గం అవుతుంది కదా అనుకుంటే, మనల్ని వేధించే ఆ గతం తాలూకు భారాన్ని మరణింపజేసి వర్తమానంలో నిత్య నూతనంగా జీవిస్తుండటమే గొప్ప జీవన కళ అంటారు మహాతత్వవేత్త జిటి కృష్ణమూర్తి గారు. అది వినటానికి సాదాగా ఉన్నప్పటికీ కూడా
ఆచరించడానికి చాలా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ పుస్తకాలు చదవటం, లైబ్రరీకి వెళ్ళటం, చర్చలుగా చేయటం కంటే కూడా ఇలాంటి సత్సంగాల్లో చర్చల్లో పాల్గొనటం మూలంగా ఎక్కువ విషయాన్ని తక్కువ సమయంలో ఆకలింపు చేసుకునే అవకాశం మనకు కలుగుతున్నందుకు అది అదృష్టంగా భావించాలి మనందరం కూడా. మనిషి జీవితకాల పర్యంతరం తన భౌతిక సౌకర్యాలు, సంపదల కోసం అనునిత్యం పడుతున్న శారీరక మానసిక పోరాటాలను పరిశీలిద్దామంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. వర్గభేదం లేకుండా అందరూ తీవ్ర క్షోభాలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. అవ్యక్తమైన ఆ గోప్యం ఏమిటో తెలుసుకోవటానికి మనం కలిసి ప్రయత్నిద్దాం, పరిశీలిద్దాం, నేర్చుకుందాం అని కూడా అన్నారు. ఆయన ఆలోచించమని చెప్పేటప్పుడు దాన్ని సందేశంగాను ఆదేశించంగాను కాకుండా దాన్ని చర్చనీయాంశంగా తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. మనిషిని ఆలోచింపజేసేటట్టుగా చేస్తుంది శ్రోతలను కానీ పాఠకులను కానీ. నువ్వు ఒక స్వతంత్ర వ్యక్తిగా ఈ భౌతిక చరమాంకానికి వచ్చినప్పుడు నీకు మానసికంగా మాత్రం నేను, నా దేహం, ఆలోచన, ప్రతిస్పందనల కంటే అతీతం అనుకుంటున్నావు. అవును కదా? కావచ్చు నీకు అట్టహాసమైన హోదా, కీర్తి, సంపద నీతో పాటు కొనసాగాలని. ఇవన్నీ కేవలం నీ ఆలోచన, నమ్మకానికి సంబంధించినవి. నీ ఆలోచనే నీకు ఆ నమ్మకాన్ని సృష్టించింది కూడా. అలాంటి ఏదో ఒక నమ్మకం అంటూ పెట్టుకుంటేనే అది నీకు గొప్ప సౌకర్యంగా భావిస్తావు. లోకంలో లక్షల మంది లాగా మీరు అదే మార్గం ఎంచుకుంటే మరి కానివ్వండి. ఇంకో ప్రక్క కొందరు జీవితాన్ని హాయిగా అనుభవించడానికి, విజయాలు సాధించడానికి రెపరెపలాడుతూ ఉంటారు. మరికొందరు నిష్క్రియాపరులుగా, నిరాశావాదులుగా, దైన్యంగా మిగలటం కంటే మరణించటమే మేలు అని ఆత్మహత్యా సదృశ్యంగా ఉంటారు. ఓ పక్క మరణం తర్వాత నేను తీసుకెళ్లేది ఏమీ లేదు అని తెలుసు కానీ ఉన్నవన్నీ చివరి నిమిషం వరకు ఉండాలనే తాపత్రయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆయన చాలా సునిశ్చితంగా చక్కగా వివరించారు దాంట్లో. ఇంకోటి కూడా మనం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. చాలాసార్లు మరణం కానీ చావులు కానీ మనం చూస్తూ ఉంటాం. చక్రపాణి గారు, సుబ్బారావు గారు కూడా చాలా వివరంగా చక్కగా చెప్పారు. నేను తప్ప అందరూ ఇలా మరణిస్తుంటారు అని భ్రమపడుతుంటాం మనం ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు, మరణించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. మనిషి ఎప్పుడు అలా భావించడం అనేది జరుగుతూ ఉంటుందని భీష్ముడు కూడా ఆ టైంలో చెప్పారు. జీవించడం ఎలాగో బ్రహ్మాండంగా తెలుసు అనుకుంటున్న మనకు ముగించటం కూడా తెలిసి తీరాలి. అయితే ఉన్నదాన్నే ఈ కొనసాగించడం అనేది ఎప్పటికీ సృజనాత్మకం కానేరదు. గతకాలపు జ్ఞానం ఆధారంను పదును పెడితే గాని కొంగొత్త జ్ఞానం ఆవిష్కరించడం అనేది సత్యం. ఇలా గొలుసుకట్టుగా సమీకరించే సృజనాత్మకత అనేది అంతిమ లక్ష్యం కాగలుగుతుందా అన్నారు జేకే గారు. ఈ బంధనాల పర్యవసానం ఏమిటి అన్న దాని మీద కూడా తాము అనుకున్నది జరగకపోతే బంధుప్రీతి మీద పెట్టుకునే ఆశలు, భ్రాంతులు, సెంటిమెంట్లు తరిగిపోతాయనే భయం వెంటాడుతుంది మనుషుల్లో. ఈ భయం మరోవైపు ఈర్ష్య, రాగద్వేషాలకు దారి తీస్తుంది. చరిత్ర గర్భంలో ఇలాంటి ఈర్ష్యల వల్ల ఎన్నో అనర్థాలు, యుద్ధాలు జరిగిపోయాయి. ఇక్కడ మనుషులతో పెట్టుకునే బంధనం దుఃఖానికి కారణమవుతుంది. బూతుపట్టిన నమ్మకాలతో ఉన్న ఈ బాధా బంధనం తరతరాల బడి వెంటాడుతూనే ఉంది. ఇది ఒక సామాజిక నష్టం. ఈ ముదనష్టపు భావజాలానికి ఇకనైనా ముగింపు పలకటమే ఒక మానసిక మరణం అంటాను నేను అన్నారు ఆయన. మరి ఇలాంటి మరణాన్ని సమ్మతించి మీరు మీ జీవన ఉల్లాసాన్ని పొందాలని ఉందా? అయితే నిజంగానే పొందండి. ఇది ఒక ఆత్మహత్య కాదు సుమా, ఆత్మావలోకనం. ఈ విద్యను మీరు వేరెవరి నుండి ఆశించకండి. ప్రపంచంలో ఏ గురువు దీనిని మీకు నేర్పడు. కనుక ఎవరికి వారే ఆవిష్కరించుకోండి అన్నారు. మరణ భయంతో సహా ఎలాంటి అనుబంధాలతో అంటిపెట్టుకోకుండా మనిషి ఒక స్వేచ్ఛా విహంగంలా మనుగడ సాగించడం మనిషికి గల జన్మ హక్కు అని మనందరం తెలుసుకుందాం అంటారు ఆయన. గతాన్ని మరణింప చేయటం అనుకున్న తర్వాత దీంట్లో నా అనుభవంలో నేను ఆచరించిన తర్వాత ఒక ప్రాణ సంకటమైన పరిస్థితి కానీ రుగ్మత నుంచి బయటపడినప్పుడు గతం నుంచి మరణించడం నుంచి ఉపశమనం పొందాలంటే గతం తాలూకు తప్పుల్ని మనం చేసినా ఇతరులు చేసినప్పుడు కూడా మన్నింపు ధోరణిలో దాన్ని క్షమించగలిగేటట్టుంటే వెంటనే ఆ వెంపర్లాట మనకు లేకుండా ఉంటుంది. అయితే గతంలో మరణించాలనుకున్నప్పుడు ఎంత మర్చిపోతే అంత బాగుంటుంది అని మనం అనుకుంటే కొన్ని బాధలు మర్చిపోలేం, సుఖాలను గుర్తుపెట్టుకోవాలనుకుంటాం. కానీ ఒక విషయం మనం కృష్ణపర్ణి గారిని కూడా 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను నేను. అదేమిటంటే మనిషికి ఎప్పటికీ కావాలనుకునేది ఆనందం, ఎప్పటికీ వద్దు అనుకునేది మరణం. కానీ
మనం యాక్టివ్ లైఫ్ లో ఉండగానే మరణించగలమా అంటే మానసిక సన్యాసానికి యాక్టివ్ లైఫ్ లో మరణించడానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఒకటి. రెండో ప్రశ్న, గతం అనేది శాంతం మరవాలా? ఎందుకు కొన్ని గుణపాఠాలు గుర్తుగా రాసుకోకూడదు? అది స్వాధ్యాయమే కదా. వాటి నుంచి పరివర్తన పశ్చాత్తాపం ద్వారా మళ్ళీ వర్తమానంలో మంచిగా మారొచ్చు కదా మనిషి. కాబట్టి గతాన్ని పూర్తిగా మర్చిపోవటం కంటే గతంలో ఉండేటువంటి తప్పుల్ని స్వాధ్యాయం ద్వారా తెలుసుకొని నోట్ చేసుకొని వాటిని మాత్రమే ఉంచి మిగతా డిలీట్ చేసుకోవటం మంచిది. అవునా కాదా? ఇది అది కూడా మర్చిపోవాలా అనేది నాకు ఒక చిన్న ధర్మ సందేహం. అయితే మర్చిపోవటం అనే విషయానికి మనం వచ్చినప్పుడు మన్నించటం మొదటి విషయం అవుతుంది, క్షమించటం అవుతుంది. ఆ తర్వాత నిన్నటిని మర్చిపోవటం అనేదాన్ని మన తెలివిని, జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని మొత్తానికి కాకుండా సునిశ్చిత పరిజ్ఞానం మాత్రం దగ్గరుంచుకొని మిగతా విషయాల్ని వెంపర్లాట్ను కానీ ఆచార వ్యవహారాలు కానీ వీటన్నిటిని పక్కన పెట్టేసేయటం. ఎంత ఫ్రెష్ గా మైండ్ ఉంటే వర్తమానంలో అంత బాగా మనం ఉండగలుగుతాము అనేది నాకు అనుభవంలో తెలిసింది. అది నేను పాటించిన తర్వాత చాలా రిఫ్రెష్ గా చూడగలుగుతాం మనుషుల పట్ల కానీ జీవితం పట్ల కానీ. కాబట్టి నాకు కలిగిన అనుభూతి ఇదండి. అందరికీ నమస్కారం. దయచేసి ఈ 2 ప్రశ్నలకు సమాధానం మీరు ఎవరైనా చెప్పినా కానీ పర్వాలేదు, రామకృష్ణ గారితో సహా. థ్యాంక్ యూ సో మచ్ మీ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ డాక్టర్ సింగరావు గారు. కృష్ణమణి గారు ఇప్పుడే రెస్పాండ్ అవుతారా, లిటిల్ లేటా? కృష్ణమణి గారు ఇంకెవరైనా మాట్లాడేవారు ఉన్నారా? లేకపోతే ఒక గోవింద్ గారు ఉన్నారు, ఆ తర్వాత మీరు మాట్లాడవచ్చు. ఓకే, మీరు ఎప్పుడంటే అప్పుడు. యా గోవింద్ గారు. ఎస్ సార్, మాట్లాడుతున్నా అండి. అయితే కృష్ణజీ గారు చెప్పిన ఒక అంశం నాకు ఆసక్తికరంగా అనిపిస్తుందండి. ఎంటరింగ్ ద హౌస్ ఆఫ్ డెత్. సజీవంగా ఆరోగ్యంగా వయసులో ఉన్నప్పుడే మృత్యు ఇంట్లో ప్రవేశించడం అని ఆయన చెప్పడం అనేది, అది మనము ఒక ప్రయోగాత్మకంగా ప్రయత్నించాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజాయితీగా గమనించినట్లయితే వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కటి అంతమైపోతూ ఉంటుంది, ప్రతి ఒక్కటి మారిపోతూ ఉంటుంది, అంతమైపోతుంది. ప్రొద్దున వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది, ఆకులు రాలిపోతుంటాయి, మన చుట్టూ మరణాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది వాస్తవం. కానీ ఆ వాస్తవంతో మనం జీవించాం. ఎందుకు అనేది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు మనము అంతమైపోవడం అన్న సత్యాన్ని చూడకూడదు అని అనుకుంటాం, దాని నుంచి పారిపోతాం. అది నేను కొంచెం లోతుగా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మన మనసులో మన జీవితంలో ఉన్న సంక్షోభము, దుఃఖము, అపరిష్కృతమైనటువంటి సమస్యలు, వీటి నుంచి తప్పించుకోవడానికి మనము అందమైనటువంటి సుఖవంతమైనటువంటి స్మృతులలో జీవిస్తూ ఉంటాం, అక్కడ కంటిన్యూ అవుతుంటాం అన్నమాట. సో ఇది అవాయిడ్ చేయడానికి, ఈ సత్యాన్ని నా జీవితం నేను అనుక్షణం ఏం జరుగుతుందో ఆ సత్యాన్ని నుంచి పలాయనమే ఈ కంటిన్యూటీ, గత స్మృతులలో కంటిన్యూటీ అన్నమాట. సో ఇదొకటి మనం గమనించాలి. అయితే నాకు ఇంపార్టెంట్ అనిపించేది ఏమంటే, మన నుంచి మనం పారిపోతుంటామే, ఈ పారిపోయే అవసరం లేదు. జాగ్రత్తగా మనల్ని మనం గమనిస్తే, లోతుగా మనల్ని మనం పరిశీలిస్తే, భయపడకుండా ఈ సమస్యలన్నిటినీ, ఏ సమస్యల నుంచి అయితే మనం పారిపోతున్నామో ఈ సమస్యలన్నిటికీ అంతం ఉంది. సమస్యలే అంతమైపోతాయి, దుఃఖం అంతమైపోతాయి. అప్పుడు మృత్యు అనేది సంపూర్ణంగా ఒక కొత్త విషయం అవుతుంది. ఇది నా అవగాహన. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. డాక్టర్ చక్రపాణి గారు, మీరు మాట్లాడతారా? మాట్లాడతానండి.
అందరికీ నమస్కారం అండి. వినపడుతుందండి? యా, వినపడుతుంది, మాట్లాడు. మరణం అంటే అందరికీ భయమే, అందుకని దాన్ని దూరంగా పెట్టుకుంటాం మనం. మనకి దగ్గరలో వాళ్ళు కానీ, మనకన్నా వయసులో తక్కువ వాళ్ళు కానీ ఇలా చనిపోయినప్పుడు ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్ గా డెత్ ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ లో కరోనా వల్ల కూడా మనం చూస్తున్నాము. దీని నుంచి తప్పించుకోవడానికి, దీన్ని కంటిన్యూయేషన్ ప్రొలాంగ్ చేయడానికి మనం ఆత్మని, తర్వాత పునర్జన్మని ఆ విధంగా సొలేస్ అది పొందుతుంటాం. తర్వాత దీంట్లో ఇది ఇలా ఉంటే నాకు నేను అనిపించేది ఏంటంటే, నేచర్ లో ఇందాక మన గోవింద్ గారు చెప్పినట్టు మార్నింగ్ గ్లోరీ పువ్వు మార్నింగ్ చాలా బ్రిమ్మింగ్ గా ఉంటుంది, ఈవినింగ్ వచ్చేప్పటికి అది వెళ్ళిపోయి చనిపోతుంది. అలాగే నేచర్ లో బోల్డ్ అన్ని జంతువులు, చెట్లు కానీ ఇవన్నీ కూడా అవి పుడుతుంటే చనిపోతుంటాయి. మనం కూడా నేచర్ లో ఒక భాగము, మనం కూడా పుడుతుంటాము పోతుంటాము. ఇది ఒక సత్యం కదా. ఈ సత్యాన్ని మనం ఆకలింపు చేసుకుంటే దానికి ఏమి ఇంపార్టెన్స్ ఏముంది డెత్ కి అని ఒకటి అనిపిస్తుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం సైంటిఫిక్ గా చాలా మోడర్న్ గా మనము చాలా డెవలప్ అయ్యాము. ఇప్పుడు ప్రతి కణంలోనూ మన బ్లూ ప్రింట్ ఉంటుంది. మన కోటాను కోట్ల కణంలో మన ముక్కు ఎలా ఉండాలి, మన చెవి ఎలా ఉండాలి అనేది దాని నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఒక్క కణాన్ని తీసుకుని మనం అది క్లోనింగ్ చేస్తే ఎగ్జాక్ట్ గా డూప్లికేట్ గా కొత్త మనిషి తయారవుతాడు. ఇంత టెక్నాలజీ ఎంత ఉండి మనం తర్వాత ఇది ఈ విధంగా మనం ఎండ్ అయిపోవట్లేదు. కావాలంటే మనం ఎక్స్టెండ్ కట్ చేసుకోవచ్చు. తర్వాత మన అందరిలో ఉండే జీన్స్ లో 99.5% సేమ్ జీన్స్, తర్వాత ఓన్లీ లిటిల్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం లేకపోయినా కానీ మిగిలిన వాళ్ళలో మన జీన్స్ ఉన్నాయి. అంటే మనం కంటిన్యూ అవుతున్నట్టే కదా లైఫ్. అందుకని మనం దాని డెత్ గురించి అంత ఇది అవ్వాలా అని నాకు పర్సనల్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది పక్కన పెడితే మరి కృష్ణమూర్తి గారు దీని మీద నాకు అవగాహన అయింది. కృష్ణమూర్తి గారు చెప్పింది దాని మీద కొంచెం మాట్లాడదామని. కృష్ణమూర్తి గారు లివింగ్ డెత్ సపరేట్ కాదు, సపరేట్ గా చూడకూడదు, లివింగ్ డెత్ సపరేట్ కాదు, అవి కంటిన్యూస్ ఒకటే స్పెక్ట్రమ్ అని ఆయన చెప్తుంటారు. తర్వాత హ్యూమన్ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ అనేది అందరిలోనూ ఉంటుంది, అది సేమే. కాన్షియస్నెస్ అంటే మనకు ఉండే కోపతాపాలు కానీ, ఈర్ష్య ద్వేషాలు, కాన్ఫ్లిక్ట్, అధికారం కోసం ఇట్లా ఈ ఎన్ని సతమతం అవుతూ ఈ కాన్షియస్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్ అనే ఒక రివర్ లో అందరూ కొట్టుకుపోతా ఉన్నారు. పోయి ఇట్లా ఎన్ని సంవత్సరాలు జీవితే మాత్రం దాని వలన ఏంటి ఉపయోగం? మనం ఇప్పుడు 70 సంవత్సరాలు బతకొచ్చు, 100 సంవత్సరాలు బతకొచ్చు, కానీ ఆ క్వాలిటీ ఆఫ్ లివింగ్ లేదు కదా. లివింగ్ యాక్చువల్ గా అది లివింగ్ కాదు కదా. మనం దాని నుంచి బయటకు వస్తేనే మనకి కరెక్ట్ లివింగ్ అని ఆయన అంటారు. అందుకని ఆ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ దాన్ని ఎండ్ చేసి అప్పుడు కొత్తగా మనం ఎనర్జెటిక్ గాను వైటల్ గాను తయారవుతాము. అది ఎలా మనం మన కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా మనం దాన్ని ఎండ్ చేస్తామంటే, దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తే అది ఎండ్ అవుతుందని ఆయన చెప్తాడు. తర్వాత అది ఎండ్ అయితే అప్పుడు మళ్ళీ రీబర్త్, అది ఎవ్రీ మూమెంట్ డైయింగ్ డెత్, డైయింగ్ ప్లస్ లివింగ్ బోత్ కంటిన్యూస్ గా అట్ ద సేమ్ ప్లేన్ లో జరుగుతూ ఉంటాయి. ఆ కొత్త న్యూ డెత్ అయిన తర్వాత ఎన్ని సైకలాజికల్ అన్నమాట. ఫిజికల్ డెత్ ఎప్పుడో వస్తుంది, సైకలాజికల్ గా ఎప్పటికప్పుడు మనం మూమెంట్ మన కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ డెత్ అయినప్పుడు ఆ రీబర్త్ ఉండేప్పుడు అది మోస్ట్ వైటల్ గాను వైటాలిటీతోనూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఆ లవ్ అనేది కూడా అక్కడ ఉంటుంది. ప్లస్ ఆఫ్టర్ డెత్ అది టైమ్లెస్నెస్, ఇమ్మెన్సిటీ అవన్నీ అది కూడా అవగాహన మనం లివింగ్ లోనే అవగాహన అవుతుంది అని ఆయన చెబుతూ ఉంటారు. ఇటువైపు చూసుకుంటే మిగిలిన జరిగేదంతా టైంలోనే జరుగుతూ ఉంటాయి. ఇది నాకు అర్థమైందండి. నమస్కారం.
నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్స్ అండి చక్రపాణి గారు. ఎవరైనా మాట్లాడతారండి? నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారము. ఇవాళ టాపిక్ చాలా చాలా గంభీరమైనటువంటి అంశం అండి. అది ఒక వ్యక్తి అడిగినప్పుడు కృష్ణమూర్తి గారు ఏ విధంగా డెత్ని అండర్స్టాండ్ చేసుకోవాలనేటటువంటి క్రమంలో వారు 2-3 అంశాలు దాంట్లో మనం ముందుంచారు. ఒకటి, ఇటువంటి కంఫర్టబుల్ బిలీఫ్స్, రీఇన్కార్నేషన్ ఇటువంటి ఉన్నాయి చూసారా, అవన్నీ మనం పక్కన పెట్టండి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్, మ్యూట్ చేశారు, థ్యాంక్స్ అండి. మనం పక్కన పెట్టి ఆ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఒక ఫ్యాక్ట్స్ తోటే మనము చూడగలగాలి. రెండోది ఏంటంటే ఈ బ్యాటిల్ ఆఫ్ ఆపోజిట్స్, డిస్పైర్, హోప్, వాటి నుంచి కూడా పక్కన ఉండాలి అని అయిన తర్వాత ఆయన చెప్పిందంటే ఒక న్యూ అవేర్నెస్ రావాలి, న్యూ అవేర్నెస్ తోటి చూడాలి అని అనేటప్పటికీ ఆయన అడుగుతాడు ఆ క్వశ్చనరు, అంటే మనము బతికుండగానే దీనికి డెత్ ని మనం ఇది చేసుకోవడానికి ఉంటుందా అంటే, అల్టిమేట్ గా డెత్ వచ్చేది మనకి ఓల్డ్ ఏజ్, డిసీజ్, యాక్సిడెంట్. అటువంటిప్పుడు ఎట్లా మనకు కాన్షియస్ ఉండదు, అది పక్కన పెడదాం. మనము ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు, మనము బాగా సెన్సిబుల్ గా ఉన్నప్పుడు, అప్పుడే మనము దీనికి ఎంటర్ అవ్వడానికి ఏ విధంగా అనేటటువంటిదప్పుడు ఎంక్వైరీ చేసేటప్పుడు 2 అంశాలు చెప్తాయండి. ఒకటి ఫియరు, 2 మోటివ్. ఈ రెండింటి నుంచి దూరంగా ఉండగలగాలి. మనం ఫియర్ అనేటప్పటికి ఏమవుతుందంటే, అన్నోన్ అనేటప్పటికి ఫియర్ అవుతుంది. మనం ఏదైతే సెంటర్ ఉన్నదో మన మైండ్లో, అది నోన్ అనేది ఆ ప్రక్రియలోనే గమనిస్తూ ఉంటుంది. అన్నోన్ అన్నది డెత్. సో అన్నోన్ అనేటప్పటికి అది ఫియర్ అవుతుంది. ఎనీ మూమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఏమవుతుందంటే అది ఫియర్కి ఇది అవుతుంది. ఈ విషయాన్ని, ఈ ట్రూత్ని మనం గమనిస్తున్నామా అన్నది ఒకటి చెప్తాడు. అలాగే ఒక మోటివ్ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్. వితౌట్ మోటివ్ అనేది ప్యూర్ అబ్జర్వేషన్ చేస్తున్నామా. ఈ 2 అంశాలు కనుక డీప్ ఎంక్వైరీకి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల కింద మనం చెప్తున్నాడు ఆయన. ఈ 2 ఎప్పుడైతే మనం చూసినామో అప్పుడు ఈ ప్రక్రియ నుంచి ఎనీ మూవ్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బ్రీడింగ్ ఫియర్. అంచేత స్టిల్నెస్ ఉండాలి. ఆ స్టిల్నెస్ రావాలి అని అంటే ద ప్రాబ్లమ్ ఈస్ టు క్లీన్స్ ద పాస్ట్, టు గెట్ రిడ్ ఆఫ్ ద పాస్ట్. అది మనం ప్రధానమైనటువంటి అంశము అంటాడు. ఈ హౌ టు క్లీన్ ద పాస్ట్ అనేటప్పటికీ వచ్చేటటువంటిది కృష్ణమూర్తి గారు మనకు వేరే వేరే అంశాల్లో మనం చెప్పినప్పుడు ఈ డిజల్యూషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కంప్లీట్ గా. అలాగే ఈ టైం, ఆప్షన్స్ ఆఫ్ టైము, కాజ్ అండ్ ఎఫెక్ట్ బ్రేక్ కూడా దీంట్లో కవర్ చేస్తున్నాడు. దీన్ని వేరే సందర్భాల్లో మ్యూటేషన్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఫిజికల్ గా మనకు కనిపించేటటువంటి జరిగేటటువంటి, విత్ ఆల్ హ్యూమిలిటీ ఐఎమ్ షేరింగ్, ఇది గంభీరమైనటువంటి అంశం కాబట్టి కృష్ణమూర్తి గారు మనము ఏదైతే మన ఎరుకలో వస్తుందో దాన్ని మనం చేసుకుంటూ మనం వెళితే వీఆర్ బౌండ్ టు ఎంటర్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్. నా మటుకు నేను ఆ విధంగా కాన్ఫ్లిక్ట్ లో ఎంటర్ అయినండి. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద వెరీ సైకే అంటాడు కృష్ణమూర్తి. అలాగే క్రైసిస్ ఇన్ ద కాన్షియస్నెస్ అంటాడు. మనం చెట్టు మీద ఎక్కిన కొమ్మనే మనం నరుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ డ్యూయాలిటీ ఉంది కదండి. ఎప్పుడు కూడా నేను కాదు, అబ్జర్వర్డు అనేటటువంటిది. కృష్ణమూర్తి గారి బుక్ వచ్చేంత వరకు ఐఎమ్ టోటల్లీ ఇన్ ద గ్రిప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండి, నో స్పేస్ ఇన్సైడ్. మళ్ళీ అలాగని చాలా రైట్యూస్ గా వెళ్ళానండి. ఏది చెప్పినా కూడా, ఏ గ్రంథం చెప్పిందంతా కూడా మనం ఉన్నంతలో దాన్ని ముందుకే వెళితే, అప్పుడు బై యాక్సిడెంట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ బుక్. చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆయన అన్నది నేను క్లింగ్ అయి ఉన్నానండి. సో ద ఇష్యూ ఈస్, ఆ పాస్ట్ ఏదైతే క్లింగ్ బర్డన్ అయితే ఉన్నానో, సఫరింగ్ తో ఉన్నానో, దట్ ఈస్ మై అర్జెంట్ ఇంటెన్సిటీ. అసలు ఎందుకు మనం ఎగ్జామ్ చేస్తున్నాం, ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము? బేసికలీ మనకి పెయిన్ ఏదైతే ఉన్నదో, సఫరింగ్ ఉన్నదో, హౌ టు ఫ్రీ ఆఫ్ ఇట్ అండి. దట్ విల్ డ్రైవ్ ఎనీ వన్ ఈ డీపర్ ఆస్పెక్ట్స్ లో ఎస్పెషల్లీ.
కృష్ణమూర్తి గారి బుక్ లో నేను మొత్తం ఆ యొక్క మెటీరియల్ చూస్తే అనేక అంశాల ద్వారా అనేక డైరెక్షన్స్ లో అనేక ఇదిగా వారు మన ముందు ఉంచారు. అట్ ది సేమ్ టైం మనకి ఎప్పుడు కూడా వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్, ఎనాలిసిస్ ఈజ్ ఎ పెరాలిసిస్ అని చెప్పుకుంటూ ఓన్లీ లివ్ విత్ ద ఫ్యాక్ట్స్ కమ్ వాట్ మే. ఆ స్థితి ఏదైతే ఉన్నదోనండి, సఫరింగ్ నుంచి వచ్చే ప్యాషను విచ్ ఇస్ ఎ స్ట్రాంగ్ అర్జ్ టు నో కమ్ వాట్ మే. ఎంత సఫరింగ్ అయినా కూడా ఆ వచ్చినప్పుడు అండి ఆ ఫియర్ టన్నల్ నుంచి కూడా వెళితే ఫియర్ ఉన్నా కూడా వారు అన్నట్టుగా ఒక ఫియర్ అయినా కూడా దాన్ని అధిగమించి దాన్ని చూడటము తన మోటివ్ లేకుండా అప్పుడు ది ఎంటైర్ థింగ్స్ అండర్గో చేంజ్ అవుతాయండి మన కాన్షియస్నెస్ లో. అదే మెడిటేషన్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ మనకు కనిపిస్తుంది. చేసినప్పుడు ఏంటి కంప్లీట్ ఎనర్జైజేషన్ ఉంటుంది. యు ఆర్ నథింగ్. అప్పటి వరకు ఆక్యుపై ఉన్నామండి కంప్లీట్ గా. అక్కడ నో ఆక్యుపేషన్, ఫ్రీ ఆఫ్ ఆక్యుపేషన్. జనమంది ఆక్యుపేషన్ లేకపోతే ఏమవుతుంది అని అంటే ఒక ఎనర్జీ అండి, గ్రౌండ్ టచ్ అయిన తర్వాత ఎనర్జీ. కానీ బట్ ఇలా ఉండగా మనం లివ్ చేస్తూ ఉంటాం కదా, మళ్ళీ దాంట్లో మళ్ళీ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంచేత ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలండి. మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా మనము ఎప్పుడు వాచ్ఫుల్ గా ఉన్నట్టయితే దట్ ఎండ్స్ ఈచ్ ఎవ్రీ మూమెంట్ మనం ఏదైతే ఉన్నామో లివింగ్ అండ్ డైయింగ్, దే ఆర్ నాట్ సెపరేట్. ఇందా గోవింద్ గారు చక్కగా చెప్పారు, ఒక చెట్టును చూసి మనం ఎందుకు నేర్చుకోవటం లేదు? లీవ్స్ పోతాయి, మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి. ఇట్స్ అ రెన్యువల్, టోటల్ రెన్యువల్. ఇందాక డాక్టర్ సేఫీరావు గారు చెప్పిన దాంట్లో ఒక్క విధంగా ఆన్సర్ నేను ఇచ్చేది, కాన్స్టెంట్ మనం రెగ్యులర్ గా ఎప్పటికెప్పుడు ఎరుకతో, ఒకవేళ అయ్యి మనకు ఎఫర్ట్, ఎందుకంటే దీంట్లో ఎఫర్ట్ ఏమీ లేదండి. ఎఫర్ట్ ఉంటే స్ట్రెంగ్త్ అవుతుంది సెల్ఫ్. అంచేత ప్యాసివ్ అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్ చేసుకుంటూ ఉంటే ఆ సైకలాజికల్ మెమరీస్ నుంచి కూడా మనం దూరం అవుతామండి. ప్రాక్టికల్ నాలెడ్జి లేకపోతే ఆఫీస్లో మనం చేసే నాలెడ్జి మెటీరియల్ దాని నుంచి కాదు. ఇక్కడ వచ్చేటటువంటి హట్స్, ఈ మెమరీస్ ఏదైతే ఉన్నాయో మనకి నిన్నటితే అయి ఉండొచ్చు, చాలా చాలా కాలం పాస్ట్ ఎంతైనా అయి ఉండొచ్చు, జెనెటికల్ అయి ఉండొచ్చు. బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్, ఈచ్ థాట్ హ్యాస్ టు బి దే కమ్ టు సర్ఫేస్ అండి. మనము ఇప్పటివరకు మనం లిజన్ చేయలేదు. ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామంటే అవుట్ సైడ్ గ్రంథాలు మనం చదువుకుని అవి రిపీట్ చేసుకుని మనము ఇది చేస్తున్నాం. అలా కాకుండా అది కూడా మీరు అధ్యయనం చేసినట్టయితే, ఒక అండర్స్టాండింగ్, అధ్యయనం అంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే చదివి దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ ని మనం క్యాచ్ చేయగలుగుతాము, ఆ విజ్డమ్ వస్తుంది. అలా కాకుండా సూపర్ఫిషియల్ గా ఏదో 4 స్తోత్రాలతోటి మనం పట్టుకుని ఉంటే కొద్దిసేపు మనకి లిటిల్ ట్రాంక్విలిటీ అనిపించవచ్చు, బట్ అది పరిమితం అవుతుంది. కానీ ఒక డీపర్ అండర్స్టాండింగ్ కనుక ఏర్పడినట్టయితే మన గ్రంథాల్లో చెప్పింది అయినా కూడా కానివ్వండి, లేకపోతే మన ఇన్నరు అసలు అవి చదవాల్సిన అవసరం ఉంటే చదవండి, లేకపోతే కూడా ఇది లేదు. మన బుక్కే, జీవితమే ఒక పుస్తకం. దాన్ని మనం చదివినట్టయితే ఎప్పుడు కూడా మనం వాచ్ చేస్తూ నేచర్లో భాగంగా ఉంటూ మనం కనుక ప్రయాణిస్తూ ఉంటే మన ముందు ఇది ఆవిష్కరింపబడుతుందండి. మనకున్న ప్రాబ్లం వల్ల క్లీన్సింగ్ ద పాస్ట్ ఓన్లీ. వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద నోన్. ఈ నోన్ కనుక మనం షుడ్ లెట్ ఇట్ గో. ఆ విధంగా మనకు అండర్స్టాండింగ్ ద్వారా అదేదో వస్తుందని మళ్ళీ కాదండి, దీనికి మళ్ళీ మోటివ్ లేదు. మళ్ళీ మోటివ్తో ఉంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూర్చుంటుంది. సఫరింగ్, దీనికి ప్రధాన కారణం సఫరింగ్ అండి. సఫరింగ్ లేకపోతే నేను అనుకుంటాం దీంట్లో గురించి దాని గురించి రాడు. సఫర్ అవుతున్నాం కాబట్టి ఆ సఫర్ నుంచి ఎలా ముందు అవ్వాలి అనే ప్రక్రియలో కనుక మనము ప్యాసివ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే, అండ్ ఈ కాన్షియస్నెస్ లో ఆ క్రైసిస్ ఉంది కాబట్టి వెన్ యు ఆర్ స్టక్ దేర్, సో ఒక్కొక్కటి దే విల్ అన్రావిల్ ద బండిల్. ఇట్ సెల్ఫ్ ఇస్ అ బండిల్ ఆఫ్ థాట్స్ అన్నప్పుడు ఇది ఒక్కసారి అన్బండిల్ అయ్యి ఒక్కొక్కటి మనకు బయట అయితే లాస్ట్ థాట్ అయ్యేటప్పటికి మెడిటేషను అది ఇంత ఇది జరుగుతుంది అని ఆయన నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మానవాళికి 60 సంవత్సరాలు ఎలా చెప్పాడు ఆయనకి అసలు ఎవరు చెప్పలేరు. నాకు ఈ యొక్క మన యొక్క సెంటరు, ఈ జూమ్ సెషన్ యొక్క అడ్వాంటేజ్ అసలు అవుతుందా అనేటటువంటి అనుకున్నాను. ఎందుకంటే అంత డీపర్ ఇష్యూస్ మాట్లాడారు కృష్ణమూర్తి గారు. ఆయన ఇక్కడ వెస్ట్రన్ ఏదైతే ఆడియన్స్ చూస్తామో నాకు ఎక్కడ డెప్త్ ఇంత కూడా కనిపించలా. నేను ఎక్కడ చూశాను అమెరికాలో కానీ మన వేరే చోట్ల ఎన్ని చోట్ల చూసినా కూడా కనిపించలేదు. అయినా కూడా ఆయన దాంట్లో బికాజ్ ఈజ్ లివింగ్, డైయింగ్ అండ్ లివింగ్ ఇస్ వన్. దీని మీద కూడా ఆధారపడలేని సందర్భము అని మనకి గమనిస్తుంది. ఇందా కృష్ణమణి గారు కూడా చక్కగా వారి టాపిక్ లో
పూర్తిగా మన ముందుంచారు. ఈ రియల్ గా చాలా గంభీరమైనటువంటి టాపిక్. ఇది లివ్ చేయాలండి ప్రాక్టికల్ గా. మన ఈ సెషన్స్ లో అన్నారు కృష్ణమూర్తి ఒక కల్ట్ అయ్యే అవకాశమే లేదు, ఎందుకంటే అంత డీప్ గా మాట్లాడుతూ మన ముందు ఉంచారు. టెక్నాలజీ పరంగా ఎవరు కూడా అన్ని ఇది చేయడానికి ఛాన్సే లేదు. మీరు 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 అని మనకి ఎప్పుడు కూడా మనకి ఎరుక చేస్తూనే ఉన్నాడు. యు ఆర్ ద గురు, యు ఆర్ ద డిసైపుల్ అనేటటువంటి అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృష్ణపణి గారు, ఇప్పుడు డాక్టర్ సివి రావు గారు అడిగినటువంటి దానికి స్పందిస్తారా? ఎవరో మాట్లాడతానని చాట్ లో పెట్టినట్టున్నారండి. సార్ నేను రమణ మాట్లాడుతున్నా సార్. రమణ గారు ఏం మాట్లాడతారు? మీరు క్వశ్చన్ మీరు చదివారా టాపిక్ ని? టాపిక్ లేదు, జస్ట్ ఏంటంటే మీరు అందరూ షేర్ చేశారు. కాదు మీరు టాపిక్ చదివారా? చదవకపోతే దయచేసి వినండి. ఓకే సార్. ఓకే ఓకే. ఇట్స్ నాట్ ఎ థింగ్, ఇట్స్ వెరీ సీరియస్ థింగ్ సార్. కైండ్లీ కృష్ణపణి గారు మాట్లాడండి. హరికృష్ణ గారు అంటే ఎవరో వారికి ఒక ప్రశ్న ఉందంటున్నారు. హరికృష్ణ గారు చేయండి సార్. హరికృష్ణ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సార్ మీరు అందరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా వింటున్నాను. నాది ఒక్క క్వశ్చన్ సార్, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మీరందరు ఇక్కడ భయము, ఆందోళన, గతంలో మనము పొందినటువంటి కొన్ని అనుభవాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మనకు సూసైడ్కి వచ్చేపాటికి ఇవన్నీ వదిలేసి మనిషి డైరెక్ట్ గా చనిపోవడానికి సిద్ధం అవుతున్నాడు. సూసైడ్ అనేది దానికి కారణం, మెయిన్ కారణం సూసైడ్. ఎందుకంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం. సో సూసైడ్ అనేది ఇప్పుడు ఇప్పుడు జేకే కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా నేను అనేవాడు అన్ని వదిలేసేసి చనిపోవడానికి వెళ్తున్నాడా, లేదంటే భయం అనేది ఎక్కువైపోయి వెళ్తున్నాడా సూసైడ్ కి అనేది నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. ప్లీజ్ ఎవరైనా మీరు చెప్పగలిగితే సరిపోతుందండి. ఇది ఒకటి చిన్న క్వశ్చన్ సార్, నో ప్రాబ్లం. కృష్ణపణి గారు. డాక్టర్ సివి రావు గారి ప్రశ్నలకు వద్దాము. మొదటి ప్రశ్న వారు అడిగింది ఈ ఆనందాన్ని, ప్రతివాడు ఆనందాన్ని కోరుకోవడము, మరణం నుంచి దూరంగా ఉండాలనుకోవడము, ఇది సహజమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. దీని ఆంతర్యం ఏమిటి అంటే మనం ఒక చిన్న విషయం గమనించాలండి. మన అధ్యయనము రెండు రకాలు. ఒకటి జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు కానీ, ఉపన్యాసాలు కానీ, వారి వీడియో టాక్స్ కానీ, ఇవన్నీ వినడము ఒక ప్రక్రియ. ఇంకొకటి అంతకంటే కూడా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏంటంటే మనని మనము పరిశీలించుకోవడము. దీన్ని సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు, ఆయన సెల్ఫ్ స్టడీ అంటారు. స్వాధ్యాయం అనేటటువంటి పదం కూడా ఉంది. ఇక్కడ మనం ఏంటంటే, నా అభిప్రాయం అది, బహుశా అది పూర్తిగా నిజమై ఉండకపోవచ్చు, అందరి అనుభవాలతోటి నాకు పరిచయం లేదు కాబట్టి నేను నా పరిధిలో నేను చెప్పేది ఏంటంటే, మనని మనము అధ్యయనం చేసుకోవడము, పరిశీలించడం అనేటటువంటిది చాలా తక్కువ జరుగుతుంది. మనం దైనందిన జీవితంలో, మన పనిలో, మన ఉద్యోగంలో, మన బాధ్యతలు, మనకున్నటువంటి అనేక రకమైనటువంటి కోరికలు అనుకోండి, దాన్ని ఆధారం చేసుకుని మనం గడిపేటటువంటి జీవితం ఏదైతే ఉందో దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటాం కాబట్టి మనకి ఆ స్పేస్, టైము రెండూ కూడా దొరకట్లేదంటే మనకి కాల పరిమితిలో ఒక నిజమైనటువంటి అవకాశము మనని మనం పరిశీలించుకోవడానికి జరగట్లేదు. దీంతో ఏంటంటే మనకు కేవలము ఇంద్రియ సుఖాలు, ఇంద్రియాల ద్వారా మనకు వచ్చేటటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని జీవించడము, దుఃఖాన్ని కానీ, బాధ కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బందిని కానీ కోరుకోకుండా, రానివ్వకుండా, వచ్చినా కూడా దాన్ని తాత్కాలికంగా దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేసి దాన్ని పక్కకి నెట్టేసి మనం మళ్ళీ మన సగటు జీవితం అనేటటువంటిది గడపడం అనేది జరుగుతుంది.
ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము ఒకటి రెండు సందర్భాల్లో కృష్ణమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మనం అందరం కూడా ఈ సగటు జీవితము ఒక మధ్యతరగతి వ్యవహారం లాగా నడుస్తూ ఉంటుంది. మధ్యతరగతి అంటే కేవలము ఆర్థికంగా కాదండి, మన మానసికంగాను, మన ఆలోచన పరంగాను, మన కోరికల పరంగాను కూడా మనలో ఎక్కడా కూడా ఓ తీవ్రత కనిపించదు. ఆ తీవ్రత అనేటటువంటిది, అంటే దీన్ని తీవ్రంగా పరిశీలిద్దాము, దీన్ని చాలా గహనంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి మనకి కావలసినటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మనలో లోపిస్తున్నాయి. అంటే దీన్ని ఏ విషయాన్నైనా కూడా వదలకుండా పట్టుకుని దాన్ని లోతుల్లోకి వెళ్ళి దీని యొక్క అంతం ఏమిటి, దీని యొక్క వ్యవహారం ఏమిటి తెలుసుకుందాం అనేటటువంటి తీవ్రత లేకపోవడం అనేటటువంటిది మనం మొట్టమొదట గుర్తించవలసినటువంటి విషయం. ఈ మీడియాక్రిటీ, ఈ మీడియాకర్ జీవితం, పెద్ద పెద్ద కోరికలు ఏముండవు, పెద్ద పెద్ద దుఃఖాలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా ఏం రావు. సగటు జీవితము, సగటుగా అందరికి వచ్చే సమస్యలు, అందరికి వచ్చేటటువంటి సుఖాలు, అందరూ కూడా అనుభవించేటటువంటి విషయాలు, ఇవే చూస్తున్నాం తప్ప జీవితాన్ని మనం చాలా లోతుగా గంభీరంగా చూడలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే మనలో ఆ ఎనర్జీ లేకపోవడం అనేటటువంటిది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మనము సున్నితంగాను చాలా సూక్ష్మంగాను స్పందించేటటువంటి తత్వాన్ని కోల్పోయాము. అంటే ఇందాక రామకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు, ఏంటంటే సఫరింగ్ లోంచి పుడుతుందండి ఇది. తీవ్రమైనటువంటి ఆవేగము కానీ, దుఃఖము కానీ, ఆవేదన కానీ మనం ఎదుర్కొన్నప్పుడు దాంట్లోంచి ఒక రకమైనటువంటి అనుభూతి పుడుతుంది. అటువంటి అనుభూతి మనకి కలగకపోవడానికి రెండు కారణాలు. ఒకటి, అంత తీవ్రమైన అనుభూతి మనకేం కలగకపోవచ్చు, లేదా మనము కలిగినా కూడా అది దాని ఆ తీవ్రతని తెలుసుకోకుండా మొద్దుబారిపోయి ఉండి సున్నితంగా స్పందించేటటువంటి సామర్థ్యం మనలో లేకపోవడం. రెండిటి వలన కూడా మనకు ఆ తీవ్రత తెలియకపోవడం అనేది. ఎందుకంటే ఇది ఏదో కోరుకుని దుఃఖాన్ని తెచ్చుకోమని కాదండి, మన నిత్య జీవితంలో అనుభవించేటటువంటి విషయాన్ని మనం గంభీరంగాను, గహనంగాను, తీవ్రంగాను దాన్ని మనం పరిశీలించటం లేదు. కేవలము తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం పరుగులెడుతున్నాము. ఆ తాత్కాలికమైనటువంటి సుఖాలతో పాటు నాకు కావలసినటువంటి వనరులన్నీ కూడా ఏర్పరచుకుని ఇది నా జీవితము అని నిర్ధారణ చేసుకుని ఆ పరిధిలో వ్యవహరిస్తున్నప్పుడు మనకేంటవుతుంది, ఇంతకంటే భిన్నంగా తెలిసినటువంటి జీవితం ఏది కనిపించడానికి అవకాశం లేకుండా చేసేసుకున్నాం. ఇక్కడ అది ముఖ్యమైనటువంటి సమస్య. మనకి మనం చాలా సున్నితంగా స్పందించేటటువంటి భావము లేకపోవడము. ఇప్పుడు శోకము, మోహము అనేటటువంటివి రెండు అంశాలు చెప్పారు. మనకేంటంటే మనకి ఎక్కడ కలుగుతుంది కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఏంటంటే అనేక రకాల సుఖాలు అనుభవిస్తాం జీవితంలో, భౌతికంగా అనండి, మానసికంగా అనండి, మనలో ఉన్నటువంటి కోరికల పరంగా అనుకోండి, మనం అనుభవిస్తాం. కానీ అవి పెద్దగా దాని యొక్క ఇంప్రెషన్ మనకు అంత గొప్పగా ఉండదు. కేవలము ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే ఇంకా అనుభవిస్తే బాగుంటుంది, ఇంకా ఈ అనుభవం ఇంకా బాగా ఉంటే అనేటటువంటి అంశమే అనిపిస్తుంది తప్ప అవి అంటుకోవు. మన మనస్సుకి అంటుకునేటటువంటి విషయం గురించి కృష్ణమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే హర్ట్ అనేటటువంటి. హర్ట్ అంటే ఏంటంటే మనకి ఎవరైనా కూడా నా అహంకారాన్ని దెబ్బతీశారనుకోండి, నా మనోభావాలను దెబ్బతీశారనుకోండి, లేకపోతే నా గురించి నాకున్నటువంటి అభిప్రాయము తోటి వ్యతిరేకించి నన్ను తూలనాడారనుకోండి, అటువంటి విషయం గట్టిగా అంటుకుపోతుంది. అంటే హర్ట్ అనేటటువంటిది ఆయన ఈ సైకలాజికల్ హర్ట్ పైన చాలా విస్తృతంగా చర్చించారు. ఈ హర్ట్ అనేటటువంటిది ఎందుకు కలుగుతోంది? ఈ హర్ట్ అనేటటువంటిది మనము మన గురించి ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రతిబింబము, ఒక ఇమేజ్, అది సృష్టించుకుని దాంతో జీవిస్తున్నాం. కానీ సత్యం అనేటటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోవడానికి
ఇది కారణము. ఇది ఎవరైనా కూడా నన్ను గాయపరిచారనుకోండి, అది బాగా గుర్తుంటుంది. మనం చాలా సందర్భాల్లో మన సంబంధ బాంధవ్యాల్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే, మన పిల్లలతో సహా, మనకు చాలా కావలసినటువంటి వాళ్ళతో సహా మనం వాళ్ళకి 100 మంచి పనులు చేసి పెట్టండి, 100 రకాలుగా సహాయపడండి, గుర్తుండదు. ఒక సందర్భంలో ఎక్కడైనా వారిని ఏదైనా కూడా ఘర్షణ వచ్చి వారిని తిట్టడమో, లేకపోతే ఏదైనా మాట అనడమో, లేకపోతే ఏదైనా సందర్భంలో వాళ్ళని తక్కువగా చూడడమో, ఇటువంటివి జరిగితే అది వెంటనే పట్టుకుంటుంది. ఈ సైకలాజికల్ హర్ట్ గురించి కృష్ణమూర్తి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకు అంటే దీనికి ఇమేజ్ కారణము. ఈ ఇమేజ్ కారణం వలన మనకేమవుతుందంటే, ఈ ఇమేజ్ ఇంకొక ఇబ్బంది ఉంది. ఈ ఇమేజ్ ఏమనుకుంటుందంటే, ఎప్పుడూ నేను ఇలాగే ఉండాలి, ఇలాగే కొనసాగాలి, నేను అనేటటువంటి భావము ఎక్కడా కూడా అంతరించడము దానికి ఇష్టం ఉండదు. కాబట్టి మరణాన్ని అది ప్రత్యక్షంగా చూడలేదు. ఎందుకంటే నేను అంతరించిపోతాను అనే భయం కదా. ఇప్పుడు ఉన్నది పోతుందేమో అన్న భయం ఎక్కువ. వచ్చేది మృత్యు అలాగా వస్తుంది, కానీ ఆ మృత్యు ఏ రూపంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు అనేటటువంటి అనిశ్చితి, ఒక పరిస్థితి ఒకటి ఉంది కదా. ఆ అన్సర్టెనిటీ అనేటటువంటిది కూడా మనలో భయాన్ని, ఆందోళనని కలిగిస్తుంది. ఈ పరిశీలన మనలో లేకపోతే, ఈ తీవ్రత మనలో లేకపోతే ఈ విషయాలు ఏవి కూడా అర్థం కావు, కేవలము మాటల రూపంలోనే మిగిలిపోతాయి తప్ప, దీన్ని మనం తీవ్రంగా పరిశీలించగలిగితేనే ఆ మరణాన్ని కూడా మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఇదేంటంటే గతం మర్చిపోండి, అది వదిలేయండి, ఇది తీసేయండి, ఆయన చెప్పిన మాటలు వల్లించడము, చిలక పలుకులు చెప్పడం వలన మనకి ఏ ప్రయోజనము కనిపించటం లేదు. ఇక్కడ కావలసినటువంటిది ఏంటంటే, సైకలాజికల్ హర్ట్ రిజిస్టర్ కాకుండా ఉండగలుగుతుందా లేదా. దీంట్లో ఒక చాలా సింపుల్ సూత్రం ఒకటి చెప్పారండి. ఒక సూత్రం ఏం చెప్పారంటే, ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, నువ్వు పనికి మాలిన వాడివి, నీకు బుద్ధి లేదు అన్నారనుకోండి, దాంట్లో అది నిజమైనా కావచ్చు, లేక అబద్ధమైనా కావచ్చు. అది నిజమైంది అనుకోండి, అక్కడ నేను దెబ్బ తినవలసింది, గాయపడవలసింది ఏం లేదు. నాకు నిజంగానే బుద్ధి లేదు, ఆయన బుద్ధి లేదు అన్నాడు. ఆయన అన్నమాట అది కదండి. నాకు పనికిరాని వాడిని అన్నాడు, నిజంగానే అనుకోండి అది. అప్పుడు కూడా నిజంగా గాయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు సత్యాన్ని మీకు దర్శింపజేస్తున్నాడు ఆ వ్యక్తి. ఎదుటి వ్యక్తి మీలో ఉన్నటువంటి నిజమేంటో మీకు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక రెండో అంశానికి వద్దాం. అది అబద్ధం అనుకోండి, దానికి విలువ ఎందుకు ఇవ్వాలి నేను? అంటే అబద్ధం అయితే కనుక దానికి విలువనివ్వని అవసరం లేదు. ఆ వ్యక్తి యొక్క మాటలకి అసందర్భమైనటువంటివి, ఆ మాటలకి విలువనివ్వని అవసరం లేదు. అంటే రెండు రకాలుగా చూసినా కూడా నేను ఆ గాయముని కలిగించుకోవడానికి అవకాశం లేదు. ఒకటి, అవతల వ్యక్తి నాకు నిజాన్ని చూపిస్తున్నాడు, నా గురించి నాలో ఉన్నటువంటి లోటు ఏదైతే ఉందో అది చూపిస్తున్నాడు, అది నిజమైతే ఒప్పుకోవాలి, అబద్ధమైతే వదిలేయాలి. ఇలా మనం చేయగలుగుతున్నామా? లేకపోతే ఏమవుతుందంటే, ఈ సైకలాజికల్ హర్ట్ మిగిలిపోయి అవతల వ్యక్తి పైన ఎలాగ కక్ష తీర్చుకుందాము, ఎలాగ తిప్పి కొడదాము, ఏ రకంగా మాటకి మాట పెంచుకుని ఒక మాట అయితే 2 మాటలు అందాము, ఇలాంటివన్నీ దాంట్లోంచి పుట్టుకొస్తాయి. కాబట్టి ఆ తీవ్రత అనేటటువంటి ఒక అంశము, రెండోది సత్యాన్ని గమనించి ప్రత్యక్షంగా చూసేటటువంటి సామర్థ్యము మనం కోల్పోవడం వలన కూడా మనకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది మనం గమనిస్తే గనక దీంట్లో చాలా అనూహ్యమైనటువంటి మార్పు రావడానికి అవకాశం. లేకపోతే ఎక్కడికక్కడ అలాగే ఉంటుందండి. ఇక్కడ మధ్యతరగతి వ్యవహారం లాగానే ఉంటుంది. మన పెద్ద దుఃఖం ఉండదు, పెద్ద సుఖం ఉండదు, పెద్ద ఆపదలే ఉండవు, పెద్ద ఇబ్బందులే ఉండవు. కానీ ఒక సందర్భంలో దాన్ని మనం తీవ్రంగా పరిశీలిస్తే గనక దాంట్లోంచి, ఆ తీవ్రతలోంచి పరివర్తన రావడానికి అవకాశం ఉన్నది. ఆ తీవ్రత లేనంతసేపు యూ డోంట్ హ్యావ్ ప్యాషన్ అంటాడు కృష్ణమూర్తి గారు. మీకు ఆ ప్యాషన్ లేదు, మీకు ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ ఎనర్జీ టు ఫేస్ ది ట్రూత్ అంటాడు. ఆ సత్యాన్ని, అంటే అవతల వాడు నా గురించి చెప్పినటువంటి విషయము సత్యము అనేటటువంటిది అది చూడడానికి తీవ్రమైనటువంటి, అంటే మనలో ఒక శక్తి కావాలి, ఒక సామర్థ్యం ఉండాలి, దాన్ని ఎదుర్కొనేటటువంటి మనకు దృక్పథంలో మార్పు రావాలి. అది వస్తే తప్ప మనం చూడలేము. అది జరగనంత కాలము ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఇలా ఉన్నప్పుడు
మనం ఇలాగే ఈ పరిధిలోనే మిగిలిపోతాము. ఈ పరిధిని వదలనప్పుడు అది మృత్యు అయితే ఏంటి, ఇంకోటైతే ఏంటి, ఇంకోటైతే ఏమిటి, ఏదైనా కూడా మనం దాన్ని పట్టుకోవడానికి మనం అవకాశం లేకుండా మనని మనం నిర్బంధించుకుంటున్నాం ఇక్కడ. ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆనందాన్ని కోరుకోవడం అనేటటువంటిది ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటిది. మరణానికి దూరంగా పారిపోవడానికి యథాతథంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించలేకపోవడము, అంగీకరించలేకపోవడము, నేను అనే భావాన్ని సృష్టించుకొని అదే నేను అనుకొని అహంకారాన్ని పెంచుకొని ఆ అహంకారం ఎక్కడా కూడా గాయపడకుండా ఉండేలాగా, అంటే గాజు మేడని మన అద్దాల మేడని మనం సంరక్షించుకుంటున్నట్టు, అంటే లోపల అద్దాల మేడ చుట్టూనేమో రాళ్లతోటి కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎవడైనా రాళ్ళు కొడితే ఈ మేడ కూలిపోతుందేమో అనేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నాం మనం. కాబట్టి దీనికి అవతలు ఉన్నటువంటిది మరణమే అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు, అది అన్నోన్ అన్నాడు. అందుకనే అది మనకు తెలియని అంశం. తెలియని అంశం తెలుసుకోవాలి అంటే దీన్ని విడిచిపెడితే తప్ప అది తెలియడానికి అవకాశం లేదు. ఇది ముఖ్యమైనటువంటిది. రెండో ప్రశ్నకు వస్తే, మెమరీ అనేది కూడా సైకలాజికల్ హర్ట్ కి సంబంధించిందే ఆయన చెప్పారు. ఆయన టెక్నికల్ మైండ్, సైకలాజికల్ మైండ్ అని విభజించి చెప్పారు. ఇప్పుడు ఏదో అంతా మర్చిపోండి అంటే మీ ఇంటికి దారి మర్చిపోయి, లేకపోతే మీ పేరు మర్చిపోయి అలాంటి మరపు కాదండి ఇక్కడ కావాల్సింది. టెక్నికల్ గా మీకు కావాల్సినటువంటిది, మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పని నేర్చుకున్నటువంటిది నైపుణ్యంతో మంచి మీకున్నటువంటి పద్ధతి ప్రకారము మీరు నేర్చుకున్నటువంటిది చేయడం అనేటటువంటిది సహజమైనటువంటిది. లోకంలో ఏదో మతి లేని వాళ్ళలాగా భ్రమించడం అనేటటువంటిది కాదండి. లోకములో అవసరమైనటువంటి విషయాల వరకు దాన్ని ఆ రకంగా మనము జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి స్మృతి, అవసరమైనటువంటి జ్ఞాపక శక్తి ఎంతైనా కూడా ముఖ్యమే. ముఖ్యం కానటువంటిది ఏంటంటే, ఒకవైపు ఆశతోటి ఇంకొక వైపు నిస్పృహతోటి జీవించడం అనేటటువంటిది మనం చేస్తున్నామా లేదా, ఇది మన జరుగుతోందా లేదా అనేటటువంటి తెలియాలి. అంటే భవిష్యత్తులో ఏదో కోరుకుని ఆశ పెట్టుకొని కూర్చోవడము, అదే ఆశ నెరవేరదేమో అనేటటువంటి ఒక నిరుత్సాహంతోటో నిస్పృహతోటో ఉండి అది ఎలాగా సాధించాలి, జరగకపోతే ఏమిటి అనేటటువంటి ఆందోళన చెందుతూ ఉంటాము. అంటే ఈ గతాన్ని ఆధారంగా చేసుకుని నా భవిష్యత్తుని దిద్దుకుంటున్నాను. భవిష్యత్ అనేటటువంటిది నాకు తెలియని భవిష్యత్, అది ఎంత ఊహించినా కూడా అది తెలిసే వ్యవహారం కాదు. కానీ నేనేం చేస్తాను, నా గతాన్ని ఆధారంగా చేసుకుని నా భవిష్యత్తును కూడా ఊహించుకుంటూ ఉంటా. ఆ ఊహాలోకంలో ఉన్నప్పుడు ఆశ కలగడం సహజం. ఆశతో పాటు నిరాశ కలగడం కూడా, అంటే అనుకున్నది జరగకపోవడం కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ జ్ఞాపకము దేన్ని పెట్టుకోవాలి, దేన్ని పెట్టుకోకూడదు. ఒకటి, మన దైనందిన జీవితానికి లౌకికంగా వ్యవహరించడానికి కావలసినటువంటి స్మృతి, కావలసినటువంటి పరిజ్ఞానము, కావలసినటువంటి అనుభవము, ఇవన్నీ కూడా అవసరము. అవసరం లేనిదల్లా కూడా ఏంటంటే గతాన్ని భవిష్యత్తుని ఆధారంగా చేసుకుని జీవించడము. తర్వాత ఎవరైనా గాయపరిస్తే ఆ గాయాన్ని పర్మనెంట్ చేసుకుని, ఆ గాయాన్ని శాశ్వతంగా మనలో ఉండేటట్టుగా చేసుకుంటే, నిజంగా మనని మనం చూసుకుంటే మనలో 100 గాయాలు ఉంటాయి, 100 చోట్ల దెబ్బలు తగిలినవే కనిపిస్తూ ఉంటాయి తప్ప సమగ్రంగా మనని మనం చూసుకోలేకపోతున్నాము. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ ఇమేజ్ దెబ్బతినింది. ఏమంటే గాజుతోటి చేసుకున్నాము, 100 మంది రాళ్ళు కొడితే ఏమవుతుంది, 100 చోట్ల బీటలు బారిపోతుంది, 100 చోట్ల పగిలిపోతుంది. కాబట్టి ఎంతసేపు చూసినా నాకు ఆ గాయాలే కనిపిస్తూ ఉంటాయి. ఆ గాయములో ఇంతకు ముందు చెప్పినట్టు సత్యం ఉందా లేదా, ఒకటే పరీక్ష. అవతల వాడు నన్ను గాయపరిచాడు, గాయపరచడము ఏ రకంగా గాయపరిచాడు, నాలో లేనిది ఉందిగా చూపిస్తుంటే దాన్ని మనం తీసిపడేస్తాం, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. ఉన్నది ఉన్నదిగా చూపిస్తుంటే దాన్ని చూసేటటువంటి మనకి శక్తి కావాలి, దానికి ధైర్యం కావాలి. యథాతథంగా అవతల వ్యక్తి మీకు ఈ విషయం తెలియదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మామూలు విషయాలు మనం ఒప్పుకుంటామండి. ఎలాగంటే మీకు నేనేదో ఆర్ట్స్ స్టూడెంట్ అనుకోండి, మీకు మ్యాథ్స్ రాదండి అంటే తప్పేం లేదు కదండి దాంట్లో. నాకు రాదు, సైన్స్ నేర్చుకోలేదు, చదవలేదు, నాకు రాదంటున్నాడు, అది నిజం. అది అలాంటివి ఒప్పుకుంటున్నాం. కానీ నా గురించి నేను ఏర్పరచుకున్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో,
దాన్ని ఎవరైనా దెబ్బతీస్తేనే గాయపడుతున్నాను. కాబట్టి ఆ ఇమేజ్ ప్రాబ్లం ఇక్కడ. ఆ ఇమేజ్ ని కంప్లీట్ గా పూర్తిగా ఆ ప్రతిబింబాన్ని మనం తీసి పక్కన పెట్టి అవతల వ్యక్తి చెప్పినటువంటిది కానీ నన్ను నేను పరిశీలించుకుంటే గాని నాకు కనిపించినటువంటి సత్యాన్ని నేను చూడగలిగితే ఇక ఏ సమస్య వచ్చేందుకు లేదు. అది నిజమైతే ఒప్పుకోవడము, అబద్ధమైతే తిరస్కరించి పక్కన పడేయడము. ఈ రెండు కనుక చేస్తూ ఉంటే గాయపడేటటువంటి అవకాశం ఉండదు. గాయపడకుండా ఉన్నంతసేపు మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. అలాగే గతాన్ని భవిష్యత్తుని ఆధారం చేసుకుని జీవించకుండా, ఏ రకమైనటువంటి ఆశలకి లోబడకుండా, ఎందుకంటే జీవితాన్ని మనం సమగ్రంగా అనుభవించాలంటే ఏది వస్తే అది స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి తప్ప ఇది వస్తేనే స్వీకరిస్తాను, ఇలా వస్తేనే అంగీకరిస్తాను, ఈ రూపంలో నాకు కనిపిస్తేనే నాకు అది బాగుంటుంది అనేటటువంటిది అది మనం ఏర్పరచుకున్నటువంటి అనేక రకాల ఏమంటారంటే చాయిసెస్ అంటారు ఆయన. అందుకనే ఎన్ ఇగ్నోరెంట్ మైండ్, అవివేకముతోటి మనం జీవిస్తుంటేనే మనకి చాయిస్ ఉంటుంది. వివేకము ఎక్కడైతే ఉంటుందో, ఎరుక ఎక్కడైతే ఉంటుందో, అవేర్నెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చాయిస్ ఉండదు. ఏది వచ్చినా కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాము. అప్పుడు అది మరణమే కావచ్చు, జీవితమే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, అది మనకి తెలియదు కదా. కానీ దాన్ని స్వీకరించేటటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిని ఏర్పరచుకుని ఉంటే మనకి ఈ భయం అనేది తొలగిపోతుంది, ఆందోళన అనేటటువంటివి రెండూ తొలగిపోతే అప్పుడు జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని, ఆ ఆనందము యొక్క పరాకాష్ఠని, దాని యొక్క అంచుల్ని కూడా మనం స్పృశించడానికి అవకాశం. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ కృష్ణమణి గారు. ఒక్క నిమిషం నేను మాట్లాడతానండి. హరికృష్ణ గారు మీరు వీడియో రాగలుగుతారా? హరికృష్ణ గారు సార్ యాక్చువల్గా ఇప్పుడు నేను కొంచెం బయట ఉన్నాను సార్, వీడియో కుదరదు. ఓకే, నో ప్రాబ్లం. మీరు వేసిన క్వశ్చన్ నేను చూశాను, చాటింగ్ లో మీరు రాసింది కూడా గమనించాను. ఇది మీరు థియరీగా అడుగుతున్నారా, మీరు వాస్తవంగా అబ్జర్వ్ చేసి అడుగుతున్నారా క్వశ్చన్ ని? క్యాజువల్ గా యాక్చువల్గా అబ్జర్వ్ అంటే సార్ యాక్చువల్గా హరికృష్ణ నేను అడిగిన ఆన్సర్ చేయండి. మీరు క్యాజువల్ అనే పదం కాదండి, ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. దయచేసి గమనించండి, ఇది వెరీ సీరియస్ ఇష్యూ. మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉన్నదో చాలా సీరియస్ క్వశ్చన్ అండి. నేను మీకు ఆన్సర్ చెప్తాను. శ్రీశ్రీ అంటాడు, అగాధమో జలనిధిలోన ఆణి ముత్యమున్నట్టులే శోకాన మరుగున దాగి సుఖమున్నదులే అని ఒక పాట పాడాడు ఆయన. ఒకసారి రేడియోలో ఆయన మాటల్లోనే ఎవరో ఒక అతను సూసైడ్ చేసుకుంటూ ఉంటే మన హుస్సేన్ సాగర్ ఇదిలో ఈ పాట ఎక్కడి నుంచి వినపడేటప్పటికీ ఆయన ఆగాడట. ఆగే సూసైడ్ చేసుకునేవాడు ఆగిపోయాడు. నా పాట నాకు ధన్యమైందని చెప్పాడు ఆయనే, శ్రీశ్రీ గారు. మీరు చెప్పినటువంటి ఏంటి రాంగ్ సూసైడ్ అని మీరు రాశారు కదండి. అనే సెంటర్ ఏదైతే ఉన్నదో మన సెల్ఫ్, అది అన్నీ చేసేస్తుంది. నేను కూడా అటాచ్మెంట్ అన్నాను, అటాచ్మెంట్ ఫ్రీ అయిపోయినా అనుకుంటుంది, అన్నీ చేసేసాను. వారు అన్నట్టు కృష్ణమణి గారు అన్ని సుఖాలు అనుభవించాను, ఇక నాకు పని లేదు, నేను అన్ని చేసుకుంటాను, దీంట్లో తప్పేంటి అంటున్నారు. ఇక తప్పేమిటి అన్న దానికి మనం ఆన్సర్ ఏమో అలా చెప్తే ఎలాగా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫిజికల్ గా. ఇందా మనం మాట్లాడుకున్నది మీరు గమనిస్తే, ఒక చెట్టు ఆ లీవ్స్ అన్ని కూడా అన్ని వాడిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ అవుతున్నాయండి, కొత్తవి వస్తాయండి. అదే విధంగా మన థాట్స్ కూడా మన బ్రెయిన్ లో ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఫ్రీ చేయగలిగేటటువంటి అంశం ఉంది. ఈ ఐ ఇట్ సెల్ఫ్ డిజాల్వ్ అవ్వాలండి హరికృష్ణ గారు. అదే ఐ అనేటటువంటిది నేను అనేది మనం పర్మనెంట్ అనుకుంటున్నాం, కాదు. అది డిజాల్వ్ అవ్వాలి. ఈ సూసైడ్ అనే వాళ్ళకి అందుకోసమే జరిగినప్పుడు మీరు గమనిస్తే, ఎవరిదైనా సైకాలజిస్టులు కూడా ఉన్నారు మన వాళ్ళు, ఏమంటారంటే వాళ్ళకి ఇంకే ఏ అవకాశం లేదు జీవితానికి. అటువంటిప్పుడు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు వాళ్ళు. ఆ ఎనర్జీ ఫేసింగ్ లేకపోతే, జీవితాన్ని ఎనర్జీగా చేయడానికి కానీ ఒక డైరెక్షన్ ఇంకొక విధంగా లేకపోవడం అనే భావన చేసి ఆ క్షణికంగా చేస్తారు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్యాసివ్గా వినేవాళ్ళు ఉండాలి. ముందు ఆన్సర్ వాళ్ళకి మళ్ళీ సలహాలు ఇవ్వడం కాదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇంకొకరు వినాలండి. అంచేతే చాలా వరకు హెల్ప్ లైన్స్ వచ్చాయి ఇప్పుడు ఈ రోజుల్లో.
ఇలా ఎక్స్ట్రీమ్. సూసైడ్ ఈజ్ నెవర్ ఏ సొల్యూషన్ అండి. సూసైడ్ ఈజ్ నెవర్ ఏ సొల్యూషన్. మీరు ఇందాక అన్నారే వాట్ ఈజ్ రాంగ్, అది జీవితము జీవించుటకే, అది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్టబుల్ కాదండి. కాబట్టి జరుగుతున్నాయి సూసైడ్స్. నెంబర్ 1 గా ఉన్నది వరల్డ్ లో ఇప్పుడు ఈ రోజు సూసైడల్ రేటు. అది ఓకే, దట్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు. అందుచేతంటే లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆర్ట్ అండి. లివింగ్ అండ్ డైయింగ్ ఆర్ నాట్ సెపరేట్ అండి. అది కృష్ణమూర్తి గారు మన ముందు ఉంచినటువంటి అంశము ఈ రోజు ఉన్నటువంటిది. దయచేసి హరికృష్ణ గారు నేను కోరుతున్నాను, ఈ కామెంటరీస్ ఆన్ లివింగ్ ఈ చాప్టర్ ఏదైతే ఉన్నదో మన వాట్సాప్ గ్రూప్ లో అందరూ పెట్టారు. మీరు పెప్పర్ ట్రీలో కూడా దాన్ని కాపీ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు, చూడండి. దాంట్లో చాలా క్లియర్ గా ఒక సెంటెన్స్ వాడాడు కృష్ణమూర్తి. దాంట్లో చెప్తే మీరు, ఈజ్ ఇట్ పాసిబుల్ వితౌట్ రెసిస్టెన్స్, వితౌట్ మార్బిడిటీ, వితౌట్ ఎ సాడిస్టిక్ ఆర్ సూసైడల్ అర్జ్, అండ్ which fully aware mentally, while mentally vigorous and fully alive, to enter into the house of death అని ఒక సెంటెన్స్ వాడి. ఇందా కృష్ణమూర్తి గారు అన్నారు, యు ఆర్ హ్యావింగ్ ఫుల్ ఎనర్జీస్ అండి. ఇదేదో ఒక హెల్ప్లెస్ స్థాయి అని కాదు, అన్ని మనకు ఎనర్జీస్ ఉండి మనం ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే అబ్జర్వేషన్. దాంట్లో ఐ అనేటటువంటిది తీసుకెళ్ళిపోతుంది. అసలు ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ ఐ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు డిజాల్వ్ అల్టిమేట్లీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఆ విషయం గమనిస్తోందా? సెల్ఫ్, నా అహమే నా కారణం. ఇందా హరికృష్ణ గారికి సవినయంగా మనం చేసుకుంటున్నా, దాంట్లో రాంగ్ అన్నారు చూసారా, సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్, సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇగ్నోరెంట్. ఈ విషయం మీరు గమనించినట్టయితే అప్పుడు మీరు స్థిమితంగా ఉంటారు. అందుకోసమే కృష్ణమూర్తి గారు చివరిలో కూడా చెప్పారు, ట్రూత్ ఈస్ ద లిబరేటింగ్ ఫ్యాక్టర్. ఏంటండి ట్రూత్? దీంట్లో మీరు చెప్పినటువంటిది ట్రూత్. ఇందా కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. ట్రూత్ ఏమిటి? ఎనీ మూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ ద పాస్ట్, ఆఫ్ ద మీన్, ఆఫ్ ద టైమ్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాజ్ అండి. ఈ విషయం మీరు కనిపిస్తారా? గమనిస్తే అప్పుడు ద మైండ్ బికమ్స్ స్టిల్ అండి. అబ్జర్వేషన్. మీరు ఓన్లీ చూచుటే, వాచింగ్ చేయడమే. అవుట్ సైడ్ ఎలా వాచ్ చేస్తున్నారో ఇన్సైడ్ కూడా మీరు వాచ్ చేయండి. మొత్తం మీకు తేటతలం అవుతుంది క్లియర్ గా. మీ దగ్గర ఒక మ్యాప్ ఎలా అయితే ఉన్నదో మీరు నిమిత్త మాత్రుల కింద మీరు అబ్జర్వ్ చేయండి. ప్యాసివ్ అబ్జర్వేషన్. ఈ ప్యాసివ్ అబ్జర్వేషన్ చేయనివద్దు. అవి చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు అప్పుడు చేస్తే అప్పుడు కూడా మీరు చాయిస్లెస్ అవేర్నెస్ చేయండి. చాయిస్లెస్, మీరు అక్కడ చాయిస్ తీసుకుంటే మళ్ళీ ఐ తీసుకుంటుంది. ఎఫర్ట్ అంతా ఐ తీసుకుంటే ఐ స్ట్రెంగ్త్ అవుతుంది అక్కడ. అది. సో ఇందాక మీకు సవినయంగా చెప్తున్నాను, వాట్ ఈస్ రాంగ్ అంటే ఆ ఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అండి. మనలో ఉన్నటువంటి బండిల్ ఆఫ్ ఆ ఇమేజ్ ఏదైతే ఉన్నదో అదే మెయిన్ ప్రధానము. దట్ హ్యాస్ టు బి డిజాల్వ్డ్. అదే మనం ఈ టాపిక్ లో మనం ఈ రోజున మనం అడ్రస్ చేసింది. థ్యాంక్స్ అండి. అయ్యా ఒక 1 minute సార్. యాక్చువల్ గా నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. అదే డౌట్ మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం మనం మామూలుగా గమనించవలసింది ఏంటంటేనండి, మనం అందరం కూడా మన అహంకారాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాము. ఇది నిజమా కాదా? ఇది నిజమా కాదా? ఇది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మన అహంకారము, నేను అనేటటువంటి అహంభావం ఏదైతే ఉందో దాన్నే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాము. అది తీవ్రంగా అయినప్పుడు ఏంటంటే, ఏమాత్రం ఎవరైనా గాయపరిచినా, ఏమాత్రం తన ఉనికి కోల్పోతాము అనుకునేటటువంటి భయం కలిగినా అది ఆత్మహత్యకు దారి తీస్తుంది. మామూలుగా ఏదైనా విషయం గనక మనం అంటే అది పగిలిపోయేటటువంటి విషయంగా ఉందనుకోండి, పూర్తిగా పగిలిపోతుంది అనేటటువంటి జరిగినప్పుడు ఆ అహంకారము తీవ్రంగా గాయపడుతుంది. రెండోది, ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే, నా ఉనికి నేను కోల్పోయేటట్టున్నాను, నేను ఈ లోకంలో జీవించేటటువంటి సందర్భం లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఆత్మహత్యలో ఉన్నటువంటిది ఏంటంటేనండి, తనను తప్ప చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని బాధ్యులు చేసి ఈ పిరికితనంతో చేసేటటువంటి పని అన్నారు. సైకాలజిస్ట్ కూడా చెప్పారు, ఈ దీంట్లో ఆత్మహత్యలో పిరికితనం అనేటటువంటిది ఉంది. జీవించడానికి ధైర్యం కావాలి. ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతసేపు అండి? కొంచెం సేపే కదా, అది ఎంతో సేపు పట్టదు. అక్కడ అలా చేసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, నా గురించి నేను ఏర్పరచుకున్నటువంటి ఐ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ అహంకారం అని దేన్నైతే అంటున్నామో
అది ఫాల్స్ అనేటటువంటిది మనం చూడకపోవడము. అదే సార్ నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైతే హరికృష్ణ గారు అడిగిన దానికి చనిపోతే అయిపోతుంది కదా, దీని అన్ని నెరవేర్చాం కదా లైఫ్ లో ఉన్న అంశాలన్నీ కూడా, ఈవెన్ చనిపోవాలనుకోవడం కూడా అహమే. అవును. అంటే అహంను అయిని చంపాలనుకోవడం అహమే, అది మళ్ళీ మిగిలి ఉంటుంది. కాబట్టి ఇది కూడా పరిష్కారం కాదు. కాబట్టి ఆయన అన్ని అది ఏ రకంగానూ పరిష్కారము కాదు. దీని యొక్క మూలము నేనులోంచి పుట్టుకొచ్చింది. ఈ నేను అనేటటువంటిది నా శరీరాన్ని అంతం చేసుకుంటే నేను అనేటటువంటిది మిగిలిపోతాను, లేకపోతే నా మర్యాదని, నా యొక్క గౌరవాన్ని, నా యొక్క పరపతిని, సమాజంలో ఉన్నటువంటి నా స్టేటస్ ని నేను కాపాడుకోగలుగుతాను. అయితే ఒకటి సార్, ఇప్పుడు తన ఇప్పుడు ఆయనకు వచ్చిన క్వశ్చన్ చాలా బ్రహ్మాండమైంది. అది ఎందుకు ఎండింగ్ కోరుకుంటోంది? నా ఉద్దేశం ప్రకారము అదొక రకంగా దాన్ని ఎండ్ చేసుకోవాలనుకోవడం కూడా ఒక ఈగో అయినప్పుడు, అలాగే దాన్ని అంటే అక్కడ లివింగ్ అండ్ డయింగ్ జరిగే అవకాశం ఉందండి. ఈ సైకాలజీ ఫీల్డ్ దాదాపు సూసైడల్ టెండెన్సీ బలంగానే ఉంటాయి. వాళ్ళకి రియల్ డెత్ అనేది తెలియదు. అంటే ఇందులోకెళ్ళి ప్రపంచం నుంచి వెళ్ళిపోతే చాలా ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు అనేది ఒక ఉంది. కానీ రియల్ డెత్, ఆ లివింగ్ డయింగ్ అనేది జేకే గారు ఏదైతే చెప్పారు, ఇప్పుడు వీరు అడిగిన క్వశ్చన్ కూడా ఆయన అంతర్గతంగా లోపల ఆ లివింగ్ అండ్ డయింగే కోరుకుంటోంది. కానీ ఆ సర్ఫేస్కి వచ్చేటప్పుడు ఏంటంటే అది కూడా, ఆ ప్రయత్నం కూడా, ఆ ఎఫర్ట్ కూడా మళ్ళీ ఈగోనే. ఈగో చంపుకోలేదు. డయింగ్ టు ది వరల్డ్. అదే కాదు రెడ్డి గారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కూడా మీరు అయి అన్నది అంతం అవ్వాలండి. మంచిది అయి చేసుకోలేదు. అయి కెన్ నెవర్ బి ఇన్స్ట్రుమెంట్. ఆ ఎఫర్ట్ చేస్తే అది స్ట్రెంగ్తెన్ అవుతుందండి. అంచేది ఓన్లీ అబ్జర్వేషన్, పవర్ఫుల్ సెన్సెస్. అవుట్ సైడ్ ఎలా ఉంది, ఇన్సైడ్ చేయాలండి. ఇంతకుముందు ఇంతకుముందు కూడా చెప్పారు, 6 సెన్స్. మన మైండ్ కూడా ఒక సెన్స్ కింద భావించినట్టయితే ఆ సెన్స్ అది చేసుకోలేదు, అది అంతం చేసుకోలేదు, అసలు ఊహించలేదు, దాన్ని ఊహించలేదు కదండి. అది ఐ హోప్ హరికృష్ణ గారు అండర్స్టూడ్ ఇట్. ఇందాక మనం అనుకున్న విధంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇంకా నెక్స్ట్ వీక్ కి టాపిక్ ఏమైనా సజెస్ట్ చేస్తారా చక్రపాణి గారు? హెల్ప్ అండి, హెల్ప్. ఏం హెల్ప్ సార్? హెల్ప్ గురించి బిగినింగ్ టు ఎండ్ చూడటం, అసలు ఏంటి హెల్ప్ అనేది దాంట్లో ఉంది. అది అంటే అలా కాదు, అంటే మనం అనుకున్నాం కదా కృష్ణమణి గారు ఫైర్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. అది మన టాపిక్ ఇండెక్స్ ఉంది మన ముందు. ఆ దృష్ట్యా మీరు అది కానీ ఇంకొకటి కానీ సైజ్ చేయండి. ఎందుకంటే మెటీరియల్ మనకి డిఫైన్ అవుతుంది, దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు కదా. మెటీరియల్ ఆ టాపిక్ ఉందండి, హెల్ప్ అనే టాపిక్ ఉంది. ఈ డెత్ లాగానే హెల్ప్ అనే టాపిక్ ఉంది. దాంట్లో ఉందా? ఇండెక్స్ లో ఉందండి. 189 పేజ్. ఆ పేజ్ అక్కడ చాప్టర్ పేరు ఆ దగ్గరలోనే, ఆ డెత్ దగ్గరలోనే ఉంది. అంటే ఎన్నో నెంబర్ చూస్తాం. డెత్ కంటే ముందర ఉంది అది కొంచెం. డెత్ ఏమో 51 అండి, చాప్టర్ 51 అది. మీరు చెప్పండి, ఇంకేదన్నా టాపిక్ ఉంటే చెప్పండి. ఊరికే నేను చెప్పాను అది. నాకేం అదేం లేదు, దాంట్లో ఉంటే మనం. I have one topic, sir. If it is possible, reincarnation. హరికృష్ణ గారు ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? హరికృష్ణ గారు. హరికృష్ణ మీరు వినండి సార్, హరికృష్ణ గారు. ప్లీజ్ కైండ్లీ లిజన్. ఓకే, మీరు యూ విల్ సెట్ ఇన్ టు ద లిటిల్ గ్రూవ్ ఉంది. ఒక చిన్న ఆర్డర్ పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే, కృష్ణమూర్తి గారు రీఇన్కార్నేషన్ అనే సబ్జెక్ట్ పైన మాట్లాడడం అని ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో లేదు, కానీ ఎక్కడో ఉండొచ్చు. అది కాదు, మనము ఉన్నటువంటి మనకు ఒక పుస్తకాన్ని లేకపోతే ఒక ఉపన్యాసాన్ని ఆధారంగా చేసుకున్నాం కాబట్టి ఆ ఆధారము మనకి ఉంటే మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ ని మనం ఇండెక్స్ లో మన చక్రపాణి గారు అన్నారు, చూసారా కృష్ణపాణి గారు? అది చూశానండి. అది హెల్ప్
టాపిక్ చదివారా? నేను చదవలేదండి, అది ఇక్కడ ఎక్కడ మార్క్ చేసినట్టు లేదు. ఇంకేమైనా టాపిక్, ఎందుకంటే అండి వాళ్ళ డెప్త్ ఇంతకుముందు కృష్ణమణి గారు చదివి మనకి మన ముందు ఉంచారు. అంచేత చాలా డెప్త్ ఉంది, గమనించారు కదా చక్రపాణి గారు? సార్ నాకు ప్రశ్న ఉంది, అడగచ్చండి? నమస్కారం సార్, రామకృష్ణ గారు, కృష్ణపణి గారు. అడగండి అడగండి శాస్త్రి గారు. సార్ ఎస్సెన్స్ ఇన్ బ్రీఫ్ ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు మనిషి, కృష్ణపణి గారు చాలా బాగా చెప్పారు, అనాలిసిస్, సైకలాజికల్ అనాలిసిస్ చాలా బాగుంది. మనం ఏంటంటే మన నాలెడ్జ్ అంతా మీడియాకరీ లెవెల్లోనే ఉంది. మన ఐ గురించి అవగాహన లేకపోవడం, దాని మూలాన్ని మనం ఏంటంటే అర్థమైంది అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనం అర్థం చేసుకున్నది వాస్తవ జీవితంలో చాలా తక్కువ. అవగాహన బాగా చేసుకున్నట్లయితే దాని మీద అటెన్షన్ పెడుతుంది, దాంతో పరిశీలన శక్తి పెరుగుతుంది. మనకి పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మీరు చెప్పారు చూసారు సార్, ట్రూత్ అని, రామకృష్ణ గారు, ద ట్రూత్ ఈస్ ద ఓన్లీ లిబరేటింగ్ ఫ్యాక్టర్ అండ్ హీ హూ డజంట్ పర్సీవ్ దిస్ ట్రూత్ విల్ ఎవర్ బి ఇన్ బాండేజ్. డూ వాట్ హీ మే, his penance, vows, disciplines, sacrifices may have sociological and comforting significance, but they have no value in relation to truth. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనిషి సరైన అవగాహన శక్తి లేకపోయినట్లయితే, వాస్తవ జీవితంలో ఈ అవగాహనతో జీవించడం నేర్చుకోకపోయినట్లయితే బాండేజీలో చిక్కుపోతాం, గతంలోకి వెళ్ళిపోతుంటాం. ఇంకోటి కృష్ణమణి గారు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. అదేమిటంటే మర్చిపోవడం అంటే let go అంటే it doesn't mean that we forget whatever we have learned in practical life. What is essential to the extent must be retained in mind, but it is not essential to retain everything that we learn throughout our life. That's what I feel, sir. Yeah, శాస్త్రి గారు, you're right అండి, you're right. ఇప్పుడు ఎలా అయితే ఒక డ్రమ్ ఉందో ఇన్సైడ్ ఎంటీ అండి, అప్రోప్రియేట్ మనం చేస్తే అప్రోప్రియేట్ గా రెస్పాండ్ అవుతుంది. ఏది కావాలంటే ఆ వరకు మెమరీ మనకి రెస్పాండ్ అవుతుంది. సైకలాజికల్ మెమరీస్ ఏదైతే మనం అనుకున్నాం చూడండి, ఎమోషన్స్ అన్ని కూడా ఫ్రీ అవుతాయి మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, అటెన్షన్ పే చేసి మన థాట్స్ మనం కనుక చూసినట్టయితే, దే విల్ రివీల్ దేర్ ఓన్ స్టోరీ అండ్ వానిష్ అండి. మనం ఇవ్వము. ఇప్పుడు మన సంభవం మన ట్రెడిషనల్ గా మనం చేసే దాంట్లో ఈ యొక్క ప్రక్రియ లేదు. మనం ఎంతసేపు బయట నుంచి ఎక్వైర్ చేయడమే ఒక ప్రక్రియ ఉంది. అలా కాకుండా ఈ అంశం మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇలాగా ఫ్రీ అప్ అవడం, అదనమాట. రామకృష్ణ గారు, ఇప్పుడు ఇవాళ మనం డెత్ గురించి మాట్లాడుకున్న దానికి ఒక రిలేటెడ్ టాపిక్ ఒకటి ఉంది, క్లెన్స్డ్ ఆఫ్ ది పాస్ట్ అని. క్లెన్స్డ్ ఆఫ్ ది పాస్ట్ అని దీంట్లోనే ఉంది. అది నేను చదివినటువంటి విషయము. అది దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తగా దీన్ని, అంటే ఈ పాస్ట్ అనేటటువంటిది ఏమిటి, దాన్ని హౌ టు క్లెన్స్ ఇట్ అనేటటువంటిది ఉంది. క్లెన్స్డ్ ఆఫ్ ది పాస్ట్ అని కూడా ఒకటి ఉందండి. చాప్టర్ అండి, ఎన్నో చాప్టర్ ఉంటుందండి. అనుకుంటున్నానండి, 41 అనుకుంటున్నాను, క్లెన్స్డ్ ఆఫ్ ది పాస్ట్ అని. 41 అండి. నా దగ్గర ఉన్న దాంట్లో అది 41 కాదు. ముందు వెనక చెప్తారు సార్. ముందు సైకో అనాలిసిస్ అండ్ ది హ్యూమన్ ప్రాబ్లమ్ అని ఉంది. అవునండి, అది ఉంది. దాని తర్వాత క్లెన్స్డ్ ఆఫ్ ది పాస్ట్ అని ఉంది. ఎందుకంటే ఈయన ఇచ్చిన ఇండెక్స్ లో మన వినయ్ గారి దాంట్లో 41, 42 లేదు, 43 వచ్చింది. ఓకే, అంటే పాస్ట్ అని ఒకటి ఉందండి. అంటే అది మిగతా వాళ్ళందరికీ కూడా సమ్మతం అయితే, అది అంటే రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈ మనకు ఉన్నటువంటి సమస్య అది, హౌ టు క్లెన్స్ ది పాస్ట్. ఇండెక్స్ ఇవ్వలేదు, ఇండెక్స్ లో లేకపోతే మాకు మెటీరియల్ ఉండదు. పుస్తకంలో ఉంది మరి, ఉండదు. ఐ అగ్రీ విత్ యూ, ఐ యామ్ నాట్ డినైయింగ్. ఇక్కడ దొరుకుతుంది కూడా అనుకుంటున్నా మరి. ఓకే 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 ఓకే. లేకపోతే మీరు తర్వాత తర్వాత హెల్ప్ కూడా రిలవెంట్ ఉందండి, కావాలంటే నెక్స్ట్ వీక్ చూద్దామా, తర్వాత అయినా మీరు ఏదైనా అభ్యంతరం లేదు. ఓ పని చేద్దామండి, హెల్ప్ అయితే ఉంది ఇక్కడ, అంటే ఈ మెటీరియల్ అవైలబుల్ ఉంది మనకి. ఇప్పుడు మీరు చెప్పింది ఐ డోంట్ లేదు, అది కూడా తీసుకుందామండి. బికాజ్ ఈ యొక్క చాలా గంభీరమైనటువంటి అంశం కదండి.
సో ఇప్పుడు హెల్ప్ కి అయితే మెటీరియల్ అయితే కనిపిస్తుంది దీంట్లో. ఆ తర్వాత క్లెన్స్ ఆఫ్ ది పాస్ట్ కి వెళ్దాం. ఓకేనా? ఓకేనా? సో హెల్ప్ 45 అండి. హెల్ప్ తీసుకుందామండి నెక్స్ట్ వీక్ కి. కృష్ణపాణి గారు నాకేం అభ్యంతరం లేదండి. మిగతా వాళ్ళు వారు డాక్టర్ చక్రపాణి గారు చెప్పారు తీసుకుని. నాకు ఏదైనా పర్లేదండి, క్లిన్సింగ్ అది పాస్ట్ కానీ రెండు బాగా మంచి. అది కూడా బాగుంది. కానీ మెటీరియల్ ఇక్కడ మరి నాకు మెటీరియల్ దొరికిపోతుంది లేండి. మెటీరియల్ దొరకకుండా ఉండదు. వినయ్ గారు ఉన్నారు మనకి, సంపాదించి పెట్టేవారు ఉన్నారు. సార్ రామకృష్ణ గారు చిన్న పాయింట్ చెప్పచ్చా సార్? చెప్పండి సార్. ఇప్పుడు మనకి మృత్యు యొక్క అనుభవం అంటే ఇంపాసిబుల్ యాజ్ పర్ కృష్ణమూర్తి గారు. కానీ రీసెంట్ గా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఇటువంటివన్నీ చాలా డాక్టర్స్ స్టడీ చేస్తున్నారు. నేను ఒక పుస్తకం చూశాను, ఏ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అని చెప్పేసి డాక్టర్ రేమండ్ మూడే అని చెప్పేసి ఆయన రాశారు. యాక్చువల్ అకౌంట్ ఆఫ్ శాస్త్రి గారు సార్. అది ఇవి చాలా ఉన్నాయండి, చాలా స్టడీస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా భౌతిక శరీరం చనిపోవడం గురించే మాట్లాడుతున్నారు. భౌతికంగా శరీరము చనిపోతే ఏముంటుంది, ఏం మిగులుతుంది, ఏం మిగలదు, ఏ రకంగా వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పైన చాలా స్టడీస్ ఉన్నాయండి, చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయండి. యు ఆర్ రైట్ సార్. ఇప్పుడు నేను చెప్పిన పుస్తకంలో ఎక్స్పీరియన్స్ ఆఫ్ డైయింగ్ అని చెప్పేసి దాని కింద కొన్ని టాపిక్స్ వాళ్ళు రికార్డ్ చేసి ఇచ్చారు. అది చెప్తాను, జస్ట్ వినండి సార్. చెప్పారు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఉపన్యాసం గాని రచించినటువంటి అంశం గాని ఉంటే అది ఆధారంగా చేసుకుని చర్చించడానికి అవకాశం. లేకపోతే లోకంలో చాలా అంశాలు ఉన్నాయి, జనరల్ గా డిస్కస్ చేయాల్సిన బోల్డ్ అని ఉంటాయి. అది మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం అది కాదు. కృష్ణమూర్తి గారి బోధనలను ఆధారంగా చేసుకుని మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఈ సదస్సులు ఏర్పాటు చేసుకుంటాం. అది క్లెన్స్ ఆఫ్ ది పాస్ట్, అదే కదండి, అదే పెట్టుకున్నట్టు. ఓకే, క్లెన్స్డ్ ఆఫ్ ది పాస్ట్. ఓకే, కామెంటరీస్ ఆన్ లివింగ్ ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 2 parts 3 parts అండి? 3 parts సార్. 3 parts. రెండో దాంట్లో సెకండ్ సిరీస్ లో 41 అంటున్నారు. అదే చూద్దాం. ఓకేనా? 2 hours అయిందండి. అంగీకారమే అనుకుంటున్నాను. ఓకేనండి. ఓకే కదా. అంటే ఏం లేదు, మెటీరియల్ ఆస్పెక్ట్ లో ఏంటంటే ఇండెక్స్ లో లేకపోతే వాడు ఇవ్వడు. jitukrishnamurti.tet అని వాడు ఇవ్వడు. అది ఒకటి పర్వాలేదు, నో ప్రాబ్లం, నో ఇష్యూ అందా. టాపిక్ మీరు అన్నట్టు చాలా గంభీరమైనటువంటి టాపిక్ కాబట్టి, రిలేటెడ్ కూడా కాబట్టి నో ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయండి డాక్టర్ చక్రపాణి? ఏం సార్ చక్రపాణి గారు, ఎనీథింగ్? ఏం లేదు, థ్యాంక్ యూ అండి. వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.